హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అసలు నిఖిల్కి మామూలు ఎపిసోడ్ కాదు స్వామి ఇది. ఖచ్చితంగా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టే సీన్లు అయితే ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. పాప నాకు చూస్తున్నంతసేపు నాకే అనిపించింది, అరే పాపం రా నిఖిల్ ఏం చేశాడు రా పాపం. అంటే స్ట్రాంగ్గా చెప్పలేకపోయాడు ఒక అమ్మాయికి అని, అంటే దాన్ని కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, అంటే ఇప్పుడు నేను అమ్మాయిని బ్యాడ్ చేయాలా, నా వల్ల ఒక అమ్మాయిని బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ మంచి డైలాగులు అయితే వదిలాడు. ఈ దెబ్బతో నిఖిల్ గ్రాఫ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే అతను తప్పంటూ ఏమీ లేదు. ఎక్కడ ఖండిస్తాలో అక్కడ ఖండిస్తూనే వచ్చాడు యష్మిని. అటువైపు నుంచే ఎక్కువ కనిపించింది, అలాగే జరిగింది కూడా. ఇప్పుడు కాదు కుదరదని యష్మి అన్నా అది జరగని పని. ఎందుకంటే యష్మినే ఎంకరేజ్ చేసింది, యష్మినే స్టార్ట్ చేసింది. అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా మాట్లాడకపోయినా యష్మినే మొదలుపెట్టింది. దీనికి సాక్షులు కూడా ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ అయిన పృథ్వీనే చెప్తున్నాడు. పృథ్వీ కూడా నిఖిల్ వైపే ఉన్నాడు. ఎందుకంటే మనకు ఏది చూపించారో దాంట్లో నిఖిల్ తప్పేమీ లేదు. కేవలం అతను స్ట్రాంగ్గా చెప్పలేదు అన్న ఒక పాయింట్ అని కనుక చూపిస్తే నిఖిల్ అన్నది 100% కరెక్ట్. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో ఒక ఉమెన్ని కనుక నువ్వు హార్ట్ బ్రేక్ కనుక చేస్తే అది ఎలా ఉంటుంది జనాల దృష్టిలో. ఏదో ఒక అమ్మాయి సెన్సిటివ్గా నువ్వు నచ్చాను అంటే అంత ఇదిగా అతను రిజెక్ట్ చేయాలా అనే పాయింట్ మీద అమ్మాయికి సింపతి కార్డ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది నిఖిల్కి తెలుసు. తను ఇక్కడికి వచ్చిన పర్పస్ అది కాదని కూడా తనకు తెలుసు. కానీ ఏదో ఒక అమ్మాయిని సంతోషపెట్టాలనో, లేదంటే మరీ రిజెక్ట్ చేస్తే అది ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని భయంతోనో దాన్నైతే కంటిన్యూ చేశాడు తప్ప నిఖిల్ ఏమీ అలా ఎంకరేజ్ చేసినట్టు కాదు. టోటల్గా యష్మి ప్లేట్ అయితే మార్చేసింది. ఏదో విక్టిమ్ కార్డ్ అయితే ప్లే చేస్తుంది. అది చాలా తప్పు. అదేంటో కూడా చూద్దాం. చాలా సందర్భాల్లో నిఖిల్ చెప్తాడు కూడా. మొన్న షేవింగ్ లేడీస్ గెటప్ వేసినప్పుడు కూడా షేవింగ్ తీసేస్తే, అరే మొన్నటి వరకు నీ మీద గ్రీన్ ఫ్లాగ్ ఉండేదిరా, నువ్వు షేవింగ్ చేశాక ఇలా నేను చూస్తుంటే రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది అంటే, అవునా అలాంటివి ఏమన్నా ఉంటే తీసే నా మీద నుంచి, ఏం పర్వాలేదని స్ట్రాంగ్గా చెప్తాడు నిఖిల్ యష్మికి. ఆ టైంలో కూడా పృథ్వీ పక్కనే ఉంటాడనమాట. ప్రతి సందర్భంలోనూ పృథ్వీ పక్కనే ఉండడమే ఇప్పుడు నిఖిల్కి కలిసి వచ్చింది. అంటే బయట ఆడియన్స్గా మనం చూస్తున్నాము, మన నిఖిల్ బాధ ఏంటి, నిఖిల్ తప్పేం లేదని అర్థమవుతుంది. కానీ హౌస్లో కూడా ఒకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. అలాగా పృథ్వీ కూడా నాకు క్లారిటీ ఉంది మంచిగా, నువ్వేం చేయలేదని నాకు తెలుసు అని ఆ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్ కోసం ఏదైతే నిలబడ్డాడో సూపర్ అసలు. ఇటువైపు సీత ఏదో తన పర్సనల్ గ్రడ్జ్ మీద ఏదో సాధించేద్దామని నిఖిల్ వస్తే అది కాస్త ప్లేట్, అంటే దానికి బ్యాడ్ టైం వచ్చింది కదా, అంటే నిఖిల్ మీద ఓ ఇదైపోతుంది కానీ నిఖిల్ ఇది లేదు అన్నట్టు. దాన్నంతా ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియక సీత అయితే మొత్తం కావాలని నిఖిల్ ట్రాప్ చేస్తున్నాడు అన్నట్టు చెప్పేటప్పటికి అది కాస్త బొమ్మని వెళ్ళిపోయింది. సో అవి ఎలా చెప్పిందో కూడా చూద్దాం. మణికంఠ నామినేట్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే మీరు టాప్లో ఉన్నారు, మీ గ్రాఫ్ పడిపోతుంది అని ఒక సైన్ ఇవ్వడానికే హౌస్లోకి వచ్చి, అంటే ఇప్పుడు నువ్వు బాగా ఆడట్లేదు, నువ్వు అది నువ్వు ఇది అని వేరే వాళ్ళని బ్యాడ్ చేస్తూ చెప్తూ ఇప్పుడు అతనికి ఏం ఒరగదు ఇంకా. అతను హౌస్లోనూ లేడు. అతను ఎవరికైనా ఇప్పుడు యష్మి లాంటి వాళ్ళు నామినేట్ చేసి నువ్వు ఇంత ఇదిగా చేసావు నేను ఉన్నప్పుడు, లేదా నేను బయట నుంచి చూస్తున్నాను నువ్వు ఇంత ఇదిగా చేసావు అంటే ఏం ఒరగదు. పైపెచ్చు వాళ్ళకి ఏంటి మణికంఠ ఇలా చేశాడని బ్యాడ్ నేమ్ తప్ప ఇంకోటి రాదు అని గ్రహించిన మణికంఠ తన ఫ్రెండ్స్ని లేపుకుందాం, ఎందుకు మంచి కొరకు నామినేట్ చేద్దాం అనుకున్నాడు. నబీల్ని అయితే మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. నువ్వు కనుక నామినేషన్స్కి భయపడితే ఇంకా చాలా కష్టం బ్రో, నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు గ్రాఫ్ పడిపోకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అని వీళ్ళు చెప్పాడు. సో ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం, అవన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ ఆదిత్య ఓం గారు అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోతారు. అందరూ లివింగ్ హ్యాండ్సమ్ మనం మొదలు పెట్టేస్తారు అనమాట. ఆయన నిజంగానే హౌస్లోంచి బయట చాలా పీస్ఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసరికి యష్మిని నామినేట్ చేస్తారు. అంటే ఆ ఇన్నో అనుకుంటా లెగుస్తుంది. సో నిఖిల్ కానీ ప్రేరణ కానీ ఎటువంటి తప్పు చేసినా మీరైతే ఏం పడుచుకోకుండా చక్కగా ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని ఎప్పుడు నామినేట్ చేయాలి, అదొకటి. ఫేవరెటిజం కావచ్చు, గ్రూపిజం కావచ్చు, కానీ న్యూట్రల్ అని చెప్పి యాక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ 12th వీక్. మీరు ఇలాంటివి చేయడం వల్ల మీకే నష్టం. సో మీరు బయాస్గా ఉంటున్నారు అంటున్నారు. నేను అసలు ఎక్కడ బయాస్గా ఉన్నాను అంటే అది కాదు యష్మి గారు. మీరు చెప్తున్నారు నిఖిల్కి నామినేట్ చేస్తాను, ఈసారి ప్రేరణకు నామినేట్ చేస్తాను, మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఎందుకు నామినేషన్స్ వరకు తీసుకురాలేకపోతున్నారు? అది ఖచ్చితంగా బయాస్డే కదా. చేస్తాను అని చెప్పిన తర్వాత చేయలేకపోతున్నారు అంటే నేను వాళ్ళతో ఒక విషయం ఏంటి డిఫై అయినప్పుడు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఉన్న కంఫర్ట్ జోన్ వల్ల అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటున్నాను. అలా సార్ట్అవుట్ చేసుకునే దాన్ని మళ్ళీ తెచ్చి నామినేషన్స్ వరకు ఎలా ఉంటుంది అప్పుడు, అది బాగోదు కదా. నేను బయట వాళ్ళతో కూడా అంతే, కొన్ని కొన్ని విషయాలు నేను నామినేషన్స్ వరకు తీసుకురావాలని అనుకోను, అవి అలాంటి విషయాలే. సో అందుకే వాళ్ళు నామినేట్ చేయలేదు. నేను బయట చూసి ప్లాన్ చేసుకొని వచ్చాను అంటున్నారు. అలా ఎలా కుదురుతుంది?
గ్రూప్ గేమ్ ఆడితే అది నా గేమే స్పాయిల్ అవుతుందని నాకు తెలుసు కదా. సో మీ నాన్నగారు వచ్చి మీకు ఏమి ఇన్పుట్స్ ఇచ్చారో ఒకసారి చెప్పండి అని ఆదిత్య అడుగుతారనమాట. అయితే ఇండివిజువల్గా ఆడండి, గ్రూప్ గేమ్ వద్దని చెప్పారు కదా. మీరేం చేస్తున్నారు అంటే, గ్రూప్ గేమ్ అంటే ఏంటండి అంటే, నాకు ప్రేరణ ముందు నుంచే తెలుసు, కానీ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వెవరో నాకు తెలీదు, హాయ్ అని చెప్పి ఫేక్గా యాక్ట్ చేయమని చెప్తారా, అది ఎలా ఉంటుంది, అది కరెక్టేనా అని యష్మి అడుగుతూ ఉంటుంది. 12 వీక్స్లో నేను అలా అంటలేదు, 12 వీక్స్లో మీకు ఒక్క తప్పు కూడా కనిపించలేదు ప్రేరణ నుంచి అంటే, ఎందుకు నేను ఎన్నోసార్లు గొడవ పడ్డాను ప్రేరణతో, ఎన్నోసార్లు డిఫై అయ్యాను అంటే, అవి నామినేషన్స్ వరకు తీసుకురాకపోతే వాటికి వాల్యూ లేదు కదా. సో మీరు నార్మల్గా ఏదో ఏమంటారు, అది ఫేక్గానే అనిపిస్తుంది, ఆ గొడవలన్నీ మీరు కావాలని పెట్టుకున్నారు, జనాలకు చూపించుకోవడానికి కనిపిస్తుంది అని అంటాడు అనమాట ఆదిత్య. మీరు చెప్పగలరా, మీరు బయాస్డ్గా లేని గ్రూప్ ఎగ్జామ్ ఆడలేదండి, నేను 100% చెప్పాలి, నేను బయాస్డ్గా ఆడలేదు, క్లాన్స్గా ఉన్నప్పుడు ఏమైనా ఫేవరిజం చూపించుంటాను. అండ్ ఆల్సో అలా నేను ఆడే గేమ్ అంతా ఫేవరిజం బయాస్డ్ అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎంతమంది వచ్చినా నేనైతే ఈ పాయింట్ అయితే ఒప్పుకోను. కొన్ని సిచ్యువేషన్స్లో అఫ్కోర్స్ ఈ పాయింట్లు చూపిస్తే బాగుంటుంది, ఫేవరిజం అనేది ఈ పాయింట్లో వీళ్ళకి కావాలి, అవసరం ఉంది అనుకుంటేనే నేను చూపిస్తాను. అంటే ఏంటమ్మా ఏం చెప్తున్నావు అమ్మా యష్మి పాప, మరి ఆయన అనేది అదే కదమ్మా, గేమ్లో ఒక ఆడుతున్నావు అంటే అసలు ఫేవరిజం ఉండకూడదమ్మా. ఇప్పుడు గౌతమ్ ఎలా ఆడుతున్నాడు, ఇండివిజువల్గా ఆడుతున్నాడా లేదా ఫేవరిజం చూపిస్తున్నాడా, అవసరం ఎక్కడో అతనికి తెలుసు కదా, ఫేవరిజం ఎక్కడో అతనికి తెలుసు, ఇటువైపు నబీల్ కూడా ఇండివిజువల్గా ఎక్కడ ఆడాలో అతనికి తెలుసు, కానీ ఎందుకు ఆడట్లేదు వాళ్ళంతా ఎందుకు ఇండివిజువల్గానే ఉంటున్నారు, గ్రూప్ గేమ్ ఎందుకు ఆడట్లేదు. ఆ విధంగా నామినేషన్ అయితే ముగిసిపోద్ది. మన పాప అయితే నేనైతే క్లారిటీ ఇచ్చాను, ఎంతమంది వచ్చినా నేనైతే తగ్గేదే లేదు ఈ పాయింట్లో, నేను గ్రూప్ గేమ్ కాదు అని చెప్తుంది. ఏంటోనమ్మా వీళ్ళు ఏంటంటే బయటకు వచ్చి ఎపిసోడ్లు చూపించిన ఒప్పుకోని క్యారెక్టర్లో యష్మి కంటే మళ్ళీ ప్రేరణ కూడా ముందే ఉంటుంది. సో ఆదిత్య వచ్చి ప్రేరణ అని పిలుస్తాడు అనమాట. మళ్ళీ యష్మి మీది గ్రూప్ గేమ్ అంటే నేను ఒప్పుకోను, జస్ట్ బికాజ్ ఆమె నేను నామినేట్ చేయలేదు అన్న విషయం తీసుకొచ్చి మీ ఇద్దరం గ్రూప్ గేమ్ ఆడుతాం అంటే నేను ఒప్పుకోను. అంటే మీరు ఫస్ట్లో ఈ నిఖిల్ని క్వశ్చన్ చేశారు, నన్ను క్వశ్చన్ చేశారు, నబీల్ క్వశ్చన్ చేశారు గ్రూప్ గేమ్ అని చెప్పి, అలాంటి మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నామని అర్థం కావట్లేదా అంటే, ఎందుకు నేను నబీల్ కూడా వేశాను అంటే, నబీల్ వేశారు కానీ అతని స్ట్రెంత్ తెలియక ముందు జరిగింది అంతా. స్ట్రెంత్ ఎప్పుడైతే నబీల్ స్ట్రెంత్ తెలిసిందో అప్పటి నుంచి మీరు ఫ్రెండ్ అయిపోయారు నబీల్కి, కావాలని ఫ్రెండ్గా తర్వాత అతని స్ట్రెంత్ చూసి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అన్నట్టు మాట్లాడాడు ఇక్కడ. నేను అస్సలు ఒప్పుకోను, మీరు అస్సలు దీన్ని చాలా బ్యాడ్ వేలో తీసుకెళ్తున్నారు, అసలు నాకు తెలీదు, నేను ఫస్ట్ నుంచి నబీల్తో ఫ్రెండ్స్గానే ఉన్నాను, లేదా నవ్వు అని నేను అనలేదా, నీతో ఎప్పటి నుంచి ఉన్నాను ఫ్రెండ్గా, నబీల్ని అడుగుతుంది. నబీల్ కూడా ఏదో తలూపినట్టు చేస్తాడు. ఇక్కడే ఒకటి అర్థం కాదు, యష్మి ప్రేరణ గ్రూప్ గేమే, 100% గ్రూప్ గేమే, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, పృథ్వీ ఏంటి, పృథ్వీకి యష్మికి ఏంటి సంగతి, యష్మికి పృథ్వీ ఏంటి, పృథ్వీకి యష్మి ఏంటి మరి. సో ఇక్కడ ప్రేరణకు పృథ్వీకి లేదు, కానీ పృథ్వీ యష్మికి ఏంటి, పృథ్వీ నిఖిల్కి ఏంటి, వీళ్ళంతా గ్రూప్ గేమే. ఓన్లీ యష్మి ప్రేరణ బాగా ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, అమ్మలక్కలు పోసుకోలు కబుర్లు కూడా ఎక్కువ మాట్లాడుకుంటారు. సో కంటెంట్ కూడా వెళ్తుంది కాబట్టి గ్రూప్ గేమ్ ఆడుతూ ఈ కబుర్లు అంటే బాగా రిజిస్టర్ అయిపోతుంది ఇంకెళ్ళకి. సో అది ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు నామినేట్ చేసి వెళ్ళినా కూడా ప్రేరణ వెళ్ళి మళ్ళీ వెనక బ్యాక్ బిచ్చింగ్ లాగా యష్మికి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం తప్ప మిగతా వాళ్ళందరూ ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారా, అవినాష్, తేజ, రోహిణి వీళ్ళందరూ ఒకరికొకరు నామినేట్ చేసుకునే వాళ్ళేనా, వాళ్ళు అలాంటప్పుడు గేమ్ ఆడుతున్నట్టుగా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా అని సిల్లీ క్వశ్చన్లు అయితే వేస్తూ ఉంటుంది ప్రేరణ ఇక్కడ. ఆ విధంగా జరుగుతూ ఉంది. నబీల్ని వచ్చేసి ఇమ్మెచ్యూర్ అన్నారు. మీ ఇద్దరికి ఇష్యూస్ అవుతే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సో అందరికి వినపడేలాగా ఇమ్మెచ్యూర్ అంటే అందరూ ఫోకస్ చేసేలాగా, ఓహో నబీల్ ఇదా అని వాళ్ళకి భావన కలిగేలాగా మీరు క్రియేట్ చేస్తున్నారు. సో అది కూడా జనాల నుంచి కూడా వచ్చేలాగా రెస్పాండ్ అయ్యేలాగా మీరు చేశారు కదా. అండ్ ఆల్సో ఇటువైపు గౌతమ్నేమో కామ్చోర్ అని చెప్పారు. ఇవన్నీ మీ స్ట్రాటజీస్. ఇక్కడ ఒక మంచి పాయింట్ అడుగుతారు, అసలు మంచి పాయింట్ చెప్తాడు ఇక్కడ. ఏంటంటే నువ్వు చాలా హార్ష్గా వెళ్తున్నావు, విపరీతమైన హార్ష్గా వెళ్తున్నావు, వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ నీ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రేరణ, ఇక్కడ నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో అలాగా ఇక్కడ ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు నీతో. సో నీకు అది అడ్వాంటేజ్, ఎందుకంటే నువ్వు ఒక్కదాని వాళ్ళ మీద హార్ష్గా విరుచుకు పడిపోతున్నావు చక్కగా హ్యాపీగా, కానీ వాళ్ళు ఎవ్వరు నీతో ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారా ఆ లెవెల్లో చెప్పు. నువ్వు అంత హార్ష్గా నువ్వు ఉన్నావు అని అసలు బ్యూటిఫుల్గా, అంటే నువ్వు ఎంత అందరినీ నిన్న శేఖర్ భాష చాలా స్మూత్ వేలో చెప్తాడు, పురుగులు చూస్తున్నావు అని క్లియర్గా అర్థమయ్యేలాగా. కానీ ఇక్కడ ఓం ఆదిత్య అయితే అసలు చాలా స్మూత్గా వదిలేడు, అదే పాయింట్, సేమ్ పాయింట్. నువ్వేమో అందరినీ గైగైగానే అరిచేస్తావు, అందరితో హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా నీతో అలాగ రివర్స్లో బిహేవ్ చేయట్లేదు, నీతో అలా చేయట్లేదు. అది నీకు ప్లస్, అది నీ ప్లస్ అంటే అది నువ్వు అందుకే గ్రహించుకోలేకపోతున్నావు, నువ్వు అరుస్తున్నావని అని చెప్పాడు. నాకు చాలా నచ్చింది ఈ పాయింట్.
కొన్ని విషయాల్లో ఓమాదిత్య ఏమి చెప్పలేడు అనుకుంటావా, కానీ ఆ ఏజ్ వల్ల వచ్చిన మెచ్యూరిటీ వల్ల కొన్ని పాయింట్స్ అయితే బాగా పెట్టగలడు. కొన్ని మాత్రమే చెప్పలేడు. కొన్ని ఏమో పెద్దరికంగా అలా తోసేస్తూ ఉంటాడు, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం బాగా గ్రహించుకోగలడు ఓమాదిత్య. ఇక్కడ ప్రేరణ తగ్గుతుంది, ఇక్కడ ప్రేరణ ఎవరైనా తగ్గుతారు. ఈ పాయింట్ అసలు ఒకసారి వింటే ఎవరైనా తగ్గుతారు. ఇక్కడ ప్రేరణ ఏముంటుంది, ఐ అండర్స్టాండ్, ఎందుకంటే ఇంతమంది చెప్తున్నారు, అది వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది ఓమాదిత్య చెప్పింది. సో ఇక్కడ తగ్గుతుంది, తగ్గే ఉంటుందంటే ఒక హౌస్లో లాక్ అయ్యి ఎమోషన్స్ ఏంటి, ఆ మిస్అండర్స్టాండింగ్స్, ఆ ఫైట్స్ అన్నీ జరిగి మేబీ నాలోనే కొంత చేంజ్ వచ్చి ఉండొచ్చు. సో నా మైండ్ అందువల్ల టాక్సిక్లా మారిపోయి ఉండొచ్చు. నేనైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను అని ఇక్కడ చాలా బాగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే అప్పటికే చాలా నామినేషన్స్లో ఇలా చెప్పుంటారు, కానీ ఓమాదిత్య చెప్పిన విధానం ఏదైందో చాలా కరెక్ట్ అయింది నాకు కూడా. సో అదేవిధంగా అంటే ఏదో ఆ అమ్మాయిని నామినేట్ చేయాలి అన్నట్టు పాయింట్స్ పెడుతూ ఉంటారు కదా అందరూ, అలా కాకుండా భలే చెప్పాడు. అసలు నువ్వు అరిచినట్టు ఈ హౌస్లో ఎవరు నిన్ను అరవట్లేదు. నువ్వు హార్ష్గా ఎలా అయితే బిహేవ్ చేస్తున్నావో అలా ఇక్కడ ఎవ్వరు రివర్స్లో నీతో బిహేవ్ చేయట్లేదు, అది నీకు బాగా ప్లస్ అయింది, అందుకే అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నట్టు. అంటే అప్పుడు ఆ అమ్మాయి రిలీజ్ అయింది, ఓహో అంటే నేను అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నానా. ఈ దెబ్బతో వికెట్ అనమాట ఫాల్ డౌన్. చాలా బాగా ఎమోషనల్ అయిపోతుంది. ప్రేరణ వెళ్ళి వామ్మో ఇదేదో బెడిసి కొట్టింది నాకు అని చెప్పి సోఫాలో పడుకొని ఏడ్చేస్తూ ఉంటే అవినాష్ అండ్ గౌతమ్ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. అరి ఓకే ఏంటి ఏడుస్తున్నావా, ఎందుకు నువ్వే ఆడడం ఏంటి, అది ఇది అని చెప్పి ఓదారుస్తారు. సో వదిలేసేయండి అంటూ ఉంటుంది. నిఖిల్ అంటాడనమాట 2 minutes స్పేస్ ఇవ్వండి అన్నట్టు అంటారు. సో వీళ్ళకి నిఖిల్ గురించి వీళ్ళు మాట్లాడుకునే టైంలో వీళ్ళకి ఏదో గొడవ అవుతుంది డైనింగ్ టేబుల్. పృథ్వీ అండ్ యష్మి గొడవ కూడా కాదు, నాకు ఇన్ఫ్లుయెన్స్ అనిపించిందని ఏదో ఒక విషయంలో చెప్తుందంట యష్మి. సో ఇక్కడ పృథ్వీకి అది నచ్చలేదు, కొంచెం యాటిట్యూడ్ ఏంట్రా యాటిట్యూడ్ చూపిస్తుంది, నా దగ్గర ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నావు. అక్క అయితే మంచి డిసైడ్ అయిపోయింది, ఇక్కడ ఇండివిజువల్ చూపించేయాలని ఆతృతగా ఉందన్నమాట. సో ఇక్కడ పృథ్వీతో అయితే గొడవ పెట్టుకోబోతుంది. అండ్ పృథ్వీ అంటాడు అనమాట, ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకున్నా అది ఫేక్ అంటారు జనాలు, అంటే మరి ఏంటి ఎమోషన్స్ని తీసుకురావద్దా బయటికి, అంటే ఫేక్ అంటారు, చేస్తే ఫేక్ అంటారు, లేకపోతే నామినేషన్ చేయట్లేదు అంటారు. ఇంకా ఉన్న అగ్రెషన్ తిని కూడా కొంచెం హైలో ఉంది, ఇక్కడ పృథ్వీ కూడా హైలో ఉన్నాడు. సో ఇద్దరు హీటెడ్లో ఉండే ఆర్గ్యుమెంట్ జరగబోతుంది, కానీ పృథ్వీ డైలాగ్ అనేటప్పుడు ఆగిపోతుంది. సో ఇటువైపు యష్మి వచ్చి ఇది ఎలాగరా అసలు ఈ హౌస్లో అసలు ఇప్పుడు నేను నీతో అయితే నవ్వుతూ ఉండి గొడవనైతే ఆపేసి నామినేషన్స్లో తీసుకెళ్ళి అరే నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు అని చెప్పి అడిగితే అది కరెక్టేనా, జనాలకి అది కావాలా, అసలు ఇక్కడ నా పరంగా అయితే ఇక్కడ అందరూ ఫేకేరా, అన్ని యాక్షన్స్ ఫేకే అంటే ఇక్కడ విష్ణుప్రియ పెద్ద జెన్యూనిటీ క్యారెక్టర్ మధ్యలో చూసుకుంటూ వచ్చేసి అరే ఫేక్ అనొద్దురా, ఇక్కడ అందరూ ఫేక్ కాదు, నేను ఫేక్ కాదు పర్టికులర్గా అంటది. అదేంటి అంటే నువ్వు ఒకదానిపై ఫేక్ కాదు, మిగతా వాళ్ళంతా ఫేక్ అనా నీ ఉద్దేశం అని యష్మి అంటే అది కాదురా, నా ప్రకారం అందరూ ఫేక్ అన్నావు కదా, అది రాంగ్, నేను వస్తాను అందులో కంట. ఈమె ఏమనుకుంటుందో విష్ణుప్రియ మేబీ ఈమె పెద్ద జెన్యూనిటీ అని అందరూ బిరుదు ఇచ్చేయడంతో ఈమె పెద్ద జెన్యూనిటీ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ అనుకుంటుంది. ఈమె గేమ్ ఎప్పుడో ఊడింది, అందుకే ఈమెకు అసలు ఆ మాటకు కూడా ఎవరు నామినేట్ చేయట్లేదని ఈమెకు తెలియదు. ఎవరైతే వచ్చిన కంటెస్టెంట్ అందరూ ఆలోచించండి, ఎవరైతే కొంచెం ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నోళ్ళు కొంచెం గ్రాఫ్ తగ్గుతుందో వాళ్ళకి వేస్తున్న వాళ్ళు అందరూ యష్మికి వచ్చి ఎందుకు వేస్తున్నారు. కొంతమంది యష్మి నీ గేమ్ బాగుంది, ఫస్ట్ శివంగిలాగా ఆడావు, తర్వాత పడిపోతున్నావు, గ్రాఫ్ పడిపోయింది అని లేపుతున్నారు. ఇటు ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, టాప్లో ఉంది. సో ఎంతో కొంత గ్రూప్ గేమ్ వల్ల స్పాయిల్ అవుతుంది కాబట్టి ఈ ప్రేరణకు వేస్తున్నారు. ఈ విష్ణుప్రియకి వేయడానికి రీజన్ ఏముంది, అందుకే ఎవడో వచ్చి దాకను కూడా దాకట్లేదు, ఎందుకంటే గ్రాఫ్ ఆల్రెడీ ఫాల్ డౌన్. పెద్ద మహామహులు వచ్చి చెప్పడానికి ట్రై చేశారు. యాంకర్ రవి మాటల్లో దిట్టగా ఉంటాడు, అలాంటి యాంకర్ రవినే నువ్వు మూసుకొని పంపించేసింది. నా వల్ల కాదురా ఆయన, మీరు ఎవరికైనా అర్థమైతే చెప్పండి నా బాబుకి అన్నాడు. ఎవరు గెలుగుతారు, ఏదో జెన్యూనిటీకి సింబాలిక్ లాగా ఫీల్ అయిపోతుంది ఇక్కడ విష్ణుప్రియ. నాకైతే పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎవరైతే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉన్నారో నా వీడియోలు చూడకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈసారి విష్ణుప్రియ ఉండాలి పోవాలి అనుకున్నాను, కానీ ఆమె నామినేషన్స్లోకే రాలేదు. అదే పెద్ద ప్రాబ్లమే కూర్చుంది. ఈసారి వచ్చుంటే వెళ్ళిపోయేది, పేడ వదిలిపోయేది. ఆ జెన్యూనిటీకి స్వీకారం చుట్టేసేవాళ్ళం. తర్వాత ఇక్కడ ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళే ఉండేవాళ్ళు. ఈమె ఇంత చించుకొని నేను జెన్యూనిటీ అని మధ్యలో వచ్చి అదనమాట విషయం, బ్రెయిన్ తినేస్తుంది. మైండ్ నాకున్న అండర్స్టాండింగ్తో, నాకున్న నత్తిపూరతో నేనైతే హానెస్టీగానే ఉన్నానంటే. నీకు అయిపిస్తే సరిపోదమ్మా, వచ్చే వాళ్ళందరూ నీకు అనిపించి నువ్వు ఇలా ఉన్నావని చెప్పట్లేదు. అందరూ నువ్వు నీ గేమ్ బాగట్లేదని చెప్తున్నారంటే నువ్వు హానెస్టీతో ఉంటే సరిపోద్దా, గేమ్ ఆడకూడదా? నీ హానెస్టీ లెవెల్ ఏంటో నీకు తెలుసు, మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు అసలే తెలియట్లేదు. సో ఇటువైపు అయితే హౌస్లోకి 9గా ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఆవారియో అని అడుగుతుంది, అందరూ బాగున్నాం అంటే నేను బాగానే ఉన్నా, మంచిగా తింటూ ఫిట్గా అది ఇది అంటూ మై ఫస్ట్ నామినేషన్ వస్తే నబీల్ అని పిలుస్తుంది. నబీల్ నువ్వు నాకు హౌస్లోకి
ఎంట్రీ ఇచ్చాక ఏం చెప్పావు నబీల్ అంటే షేర్ అని చెప్పానంటే ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ షేర్ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుందో తెలుసా నీకు అసలు నువ్వు వైల్డ్ కార్డ్స్లోకి వచ్చాక వాళ్ళతో ఉందామని డిసైడ్ అయినట్టున్నావు పోనీ ఆ గ్రూప్ అన్నా సరిగ్గా మెయింటైన్ చేసావా పాయింట్ తర్వాత ఆ గ్రూప్ని కూడా మళ్ళీ తిప్పావు ఆ గేమ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది గౌతమ్తో ఉంటున్నావు గౌతమ్తో చక్కగా మాట్లాడుతున్నావు ఫ్రెండ్ లాగా ఉంటున్నావు కానీ మళ్ళీ అదే గౌతమ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు గౌతమ్కి ఎందుకు అన్ని ఓట్స్ వస్తున్నాయి ఎందుకు జనాలు ఓట్లేసి ఉంచుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు గౌతమ్ని ఎందుకు పొగుడుతున్నారు ఎందుకు ప్రైజ్ చేస్తున్నారు అని అదే కదా నాకు అర్థం కావట్లేదు నువ్వు బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు గౌతమ్ గురించి నీకు అనవసరము ఎక్కడ సరిగా చెప్పు నేను చెప్తాను గౌతమ్ నేను బ్యాక్ బిచ్చింగ్ నేను చేయలేదు అంటే నువ్వు యష్మి కూర్చొని మాట్లాడుతున్నారు నీకు తెలుసు అది నువ్వు గుర్తు చేసుకో అన్నట్టు మాట్లాడుతుంది అనమాట నేను యష్మి మాట్లాడుకుంది అది వేరు నేను మాట్లాడుంటే ప్రాబ్లీ ఆ సీతాఫలం తిన్నాడు కదా ఆ సీతాఫలం తినకూడదు అని చెప్పిన వెంటనే వెరీ నెక్స్ట్ సెకండ్ తినేస్తే వాళ్ళ యాంగర్ని చూద్దాము అంటే కావాలని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా క్రియేట్ చేసి తన పైన ఒక కంటెంట్ క్రియేట్ చేసుకున్నాడు నాకు ఆ విధంగా నేను మాట్లాడి ఉండొచ్చు కానీ అతనికి ఓట్లు ఎందుకు వస్తున్నాయి అతను ఎందుకు సేవ్ అవుతున్నాడు ఇవన్నీ నేను మాట్లాడలేదు నేను మాట్లాడుంటే ఆ సీతాఫల్ ఇష్యూ గురించి మాట్లాడి ఉంటాను అని చెప్పి నబీల్ అంటాడు ఈ వీక్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు మనోడు సో నామినేషన్స్లో ఉన్న ఫైర్ ఇంట్లో కనపట్లేదు అసలు ఏం గేమ్ ఆడుతున్నాడో ఆ విధంగా మాట్లాడి ఉంటాం బ్యాక్ బిచ్చింగ్లో అయితే నేనేం చేయలేదు నువ్వు ఇలా అనడం వల్ల ఆయన కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు అదే మేము మాట్లాడుకుంది ఈ విషయాలే సీతాఫల్ గురించి అండ్ ఆల్సో ఆయన ఏం గేమ్ ఆడుతున్నాడు అనే దాని గురించి మాత్రమే మాట్లాడుకున్నాం అన్నట్టు నబీల్ అయితే క్లారిటీ ఇస్తాడు అండ్ ఇంకోటి నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకో ఎక్కడో ఒక ఇద్దరు గొడవలు ఆడుతుంటే మధ్యలోకి వెళ్ళి దూరి స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయకు అండ్ నేనే కావాలని ఎవరితో లొల్లులు పెట్టుకోలేదు అంటే పెట్టుకోకూడదు కూడా అలా చెయ్యకు నువ్వు డైరెక్ట్ కప్ కోసం నామినేషన్స్ ఇవన్నీ దాటేసావు ఎప్పుడో సో నువ్వు నామినేషన్స్ కూడా భయపడకు నేనేమో కప్పే కావాలి కప్ కోసమే వచ్చినా అంటే మరి అది పోతుంది చూసుకో మరి అది అని చెప్పి నామినేట్ చేస్తాను అనమాట తర్వాత యష్మి నా నామినేషన్ అంటది యష్మి వచ్చి నుంచి ఉంటుంది సో నేను గేమ్లో ఉన్నప్పుడు నేను గమనించాను నిఖిల్ గేమ్ అసలు కొంతమంది మధ్యలో నలిగిపోతుంది అన్నట్టు బిహేవ్ చేసేదానివి అయితే నువ్వు ఒక పర్సన్ కూడా నామినేట్ చేసి వాళ్ళిద్దరిని ముందు పెట్టి నువ్వు ఆడుతున్నావు కానీ నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడుతున్నావు కానీ నువ్వైతే ఆడలేదని చెప్పి ఇంకో పర్సన్ కూడా నామినేట్ చేసావు నిఖిల్ గేమ్ అసలు చూడట్లేదు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అది ఇది అన్నావు నిఖిల్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అన్నావు ఈ గేమ్ ఇప్పుడు ఎలా అయిపోయిందో తెలుసా అసలు నువ్వైతే ఎక్కడా కనిపించట్లేదు నువ్వు ఎందుకు ఆడలేదు అసలు నువ్వు ఎందుకు హైడ్ అయిపోతున్నావు మాకు తెలియదు మొన్న తేజతో ఏంటి ఆ పవర్ చూపించుకునే ఆ ఫైర్ చూపించుకునే అవకాశం వచ్చింది కానీ నువ్వు బ్యాక్ తగ్గేసావు వెంటనే సో తేజతో అక్కడ నీకు సందర్భం వచ్చినా కూడా నువ్వు చేయలేకపోయావు చాలామంది నీకు ఈ యాక్షన్స్ కానీ నువ్వు పెట్టే పాయింట్స్ కానీ ఫ్యాన్స్ ఉన్నారు సో నువ్వు ఇలా బ్యాక్ తగ్గేటప్పటికి మరి నువ్వు గ్రాఫ్ అయితే పడిపోతుంది చూసుకో అంటే ఇంకా 4 వీక్స్ ఏమున్నాయి నీ ఇష్టం అన్నట్టు అంటే ఖచ్చితంగా ట్రూనే ఏమైతే ఇక్కడ వలవలా ఏడ్ చేస్తుంది అనమాట ఎవరైతే ఆడియన్స్లో ఏంటి ఫస్ట్ నుంచి మనం చెప్పుకునేది అది ఈమెకి ఎక్కడైతే ఆన్సర్ దొరకదో అంటే ఏమైనా పొగుడుతారు కానీ ఎందుకు చేస్తున్నావు తల్లి ఇలాంటి విషయం అని అంటే చాలు అలాంటి సందర్భాల్లో ఈమెకు ఆన్సర్ దొరకదు ఎందుకు అలా బిహేవ్ చేసింది ఏమకే అర్థం కాదు అలాంటి విషయాలు వెయిట్ చేస్తుంది ఏమీ చెప్పుకోలేదు సో నిజంగా నాకు తెలియట్లేదు నిఖిల్ గేమ్ నాతో ముడిపడి ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు అంటే నిఖిల్ వెనకాల ఉంటూ నా గేమ్ ఎందుకు కనిపించట్లేదో నాకు తెలియట్లేదు నేనైతే నిఖిల్తోనో ఆడట్లేదు డెఫినెట్గా నేనైతే ఫ్రెండ్షిప్ని వాల్యూ చేస్తాను నేను గేమ్ షోలో ఉన్నాను కదా సో ఇలాంటివి చూపించకూడదు కదా ఇలాంటి పక్కన పెట్టద్దాం అని అయితే ఉండను సో దానికి వాల్యూ ఇస్తేనే నా ఎఫర్ట్స్ అయితే నేను పెడుతూ ఉన్నాను ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ జోన్ ఇలాంటి కట్ చేసుకోవాలి ఇలాంటి ముందుకు తీసుకెళ్తా అనిపిస్తుంది అక్కడ కట్ చేసి నేను నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుతున్నాను నువ్వు కొన్ని బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తున్నావు పేరెంట్ నీ ఫ్రెండే కదా అని మొదలెడుతుంది అనమాట అవును అంటే నేను బ్యాక్ బిచ్చింగ్ చేయడం నేనేం చెప్పాను అంటే నేను ఒక సందర్భం చెప్తాను శ్రీపాద్ ఇలా ప్రేరణకి ఒక సెటప్ అయితే చేశారు కదా శ్రీపాద్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నువ్వు ఆ సెటప్ అంతా లోపల నుంచి చూస్తున్నావు కదా ఆ టైంలో నాకు ఇలాంటి క్రింజ్లు అవి అంటే ఇష్టం ఉండదు అని చెప్పావు వై యూ యూజ్డ్ దట్ వర్డ్ క్రింజ్ అనేది అంటే వాళ్ళిద్దరూ అలా చేయడం నీకు ఇష్టం లేదా అని అంటే అక్కడ కొంచెం పాపం వీళ్ళు దీని గురించి డేట్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు అది మనం కూడా చూసాం యాక్చువల్గా అందులో యష్మి తప్పేం లేదు అందులో మన పృథ్వీ అందుకని చెప్తారనమాట మనం ఆ సందర్భంలో నువ్వు అలా అన్నావులే నాకు నా పరంగా అంటే నా ఉద్దేశంలో నాకు ఈ క్రింజ్లు అవి ఇష్టం ఉండవు కానీ నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది ఏదో అనింది ఆ టైంలో అని పృథ్వీ చెప్తాడనమాట ఓహో అది నేను ప్రేరణ ఉద్దేశంతో అనలేదు మనం డేట్స్ మనకు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నా డేట్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఆ డేట్ ఎలా ఉండాలి నా ఉద్దేశం ఏంటి అనే విధంగా నేను చెప్పాను నాకు నిజంగా ఇలాంటి క్రింజ్లు అవి ఇష్టం ఉండవు బట్ ఇలా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఓకే నాకు అన్నట్టుగా అది ప్రేరణ ఉద్దేశంతో కాదని ప్రేరణ కూడా క్లారిటీ ఇస్తుంది ప్రేరణ కూడా ఓకే అన్నట్టు తలూపుతుంది అనమాట
నేను నా డ్రెస్ కూడా ఇచ్చి ప్రేరణకు చాలా బాగా ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళు చూడడానికి కూడా నాకు చాలా నచ్చింది. వాళ్ళు వేరు. నా ఉద్దేశం అది పర్సనల్‌గా నా డేట్ ఎలా జరగాలి అనే నా పర్సనల్ ఉద్దేశంతో మాట్లాడిన విషయం అది. ప్రేరణ విషయంలో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అది తనకు కూడా తెలుసు. మీరిద్దరూ చేస్తుంది మాత్రం నేను క్రింజ్ అనలేదు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ ఇద్దరిని చూసి. పోర్ట్రే అయితే నేనేం చేయలేనని చెప్పి మళ్ళీ ఎమోషనల్ అవుతుంది. నైనిక అంటది, ఓ దిస్ ఈజ్ ద ఇదే నీకు అవుతుంది యష్మి, ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు ఇలా ఎమోషనల్ సైడ్ వస్తుంది నీకు, నువ్వు ఇది కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగా అంటది అనమాట. తెలిసిందే కదా యష్మి ఏదైతే చెప్పలేకపోతుందో అది ఒకటి. ఇది కూడా నిజమే, యష్మి పాయింట్ కూడా నిజమే. నేను ఇందులో ఇలా అనుకున్నాను కదా, ఎందుకు ఇంత బ్యాడ్గా నా గురించి అంటే ఏంటంటే ఒక టైపులో ఒక యాంగిల్లో ఆమె కరెక్ట్ మరీ రాంగ్ ఏం మాట్లాడి ఉండదు, కానీ పక్కన వాళ్ళు రాంగ్గా అనుకుంటున్న టైంలో కూడా ఏడుస్తుంది ఏమో. ఆ పాయింట్ కూడా నిజమే, కానీ అన్ని వేళల్లో అలా కాదు. కొన్ని సందర్భాల్లో ఏంటి సమాధానం చెప్పలేక ఇరుక్కుపోయాను అనుకున్నప్పుడు ఏడుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటి నేను చెప్పింది ఏంటి ఇంత రాంగ్గా వెళ్ళింది అని షాక్ అయినప్పుడు కూడా ఏడుస్తుంది. ఇలాగా యష్మి క్యారెక్టర్ అయితే ఇలా ఉందనమాట. నైనిక ఇలా ఉంది, మార్చుకోవాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్తుంది అనమాట. ఇంకోటి క్రింజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వచ్చింది, మీరు నిఖిల్ పర్ఫామ్ చేయాలి కదా డ్యాన్స్ సూర్య గారు వచ్చినప్పుడు. సో విష్ణుప్రియ అండ్ పృథ్వీ పర్ఫామ్ చేయాలి కదా, మీకు ఎందుకు ఈ విష్ణుప్రియ స్వాప్ చేసుకుంది గ్రూప్ వెంటనే నిఖిల్తో డ్యాన్స్ చేద్దామని, ఎందుకని మీరు అంతా ఈ పర్టికులర్గా ఉన్నారు నిఖిల్తోనే చెయ్యాలి అని అటాక్ చేస్తారు విష్ణుప్రియ మీద. మాకు కార్నర్ చేసిన ఫీలింగ్ వచ్చేసిందంటే యష్మి దానికి కూడా షాక్ అవుతుంది. అవునా కార్నర్ చేసిన ఫీలింగ్ వచ్చిందా, వెంటనే కొంతసేపు ఆగి వాళ్ళిద్దరు మళ్ళీ నార్మల్ అయిపోయి మాట్లాడుకున్నారు. అది మీకు కనిపించలేదా? ఎందుకంటే తనకు తాను చేంజ్ చేసుకుంది కాబట్టి నేను అలా అనాల్సి వచ్చింది. అఫ్కోర్స్ నేను నిఖిల్తో డ్యాన్స్ చేయాలని నాకు ఉండే, ఎందుకో ఆ మూమెంట్లో నాకు నిఖిల్తో డ్యాన్స్ చేద్దామని ఉంది. అందుకే నేను నిఖిల్కి కూడా చెప్పాను ఆ విషయం అని చెప్తుంది అనమాట. ఈ విషయంలో మరి నిఖిల్ వెంట పడ్డాడు, నాకు ఏ విధమైన ఇది లేదండి. ఆ సిచ్యువేషన్లో కూడా ఏం ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోయి నిఖిల్ ఇది మీ ఇద్దరం డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఆ ఫీలింగ్స్ అయితే షో ఆఫ్ చేసింది కదా. సో అది కూడా మర్చిపోయింది యష్మి. సో ఆ విధంగా ఇక్కడ కవర్ చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో ఇంకోటి చెప్పింది, నాకు పృథ్వీతో డ్యాన్స్ చేయాలంటే ఎప్పుడు భయమే. ఎందుకంటే కొన్ని మీమ్స్ వేశారు కదా, డ్యాన్స్ వేసినప్పుడు ఏదో ఒక మీమ్ వేశారంట, అతను పృథ్వీతో డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. సో ఆ విధంగా భయపడి నేను పృథ్వీతో వేయడానికే భయపడతాను కొంచెం, ఎందుకంటే నాకు అంత డ్యాన్స్ రాదు అన్నట్టుగా. పృథ్వీ ఏమంటాడంటే, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది రీజన్, నువ్వు ఎందుకు నాతో డ్యాన్స్ చేయవు అదే అన్నట్టు అంటాడు. అది కూడా నాకు ఒకటి ఉంది, పృథ్వీతో డ్యాన్స్ చేయాలంటే నేను హెజిటేట్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు ఆ రోజున నిఖిల్తో డ్యాన్స్ చేయాలని ఉండే అని చెప్పింది. ఫస్ట్ రీజన్ అయితే నిఖిల్తో డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పింది. నెక్స్ట్ మరి ఏమొచ్చిందో ఆలోచన అమ్మగారికి మార్చేసి వెంటనే ప్లేట్ ఫిరాయించేసి పృథ్వీతో డ్యాన్స్ చేయకపోవడానికి ఆ మీనే కారణం అన్నట్టు ప్రొజెక్ట్ చేసి చెప్పింది అనమాట. సో నైనిక అయితే నీ బాగుందా, ఏం చేసావు అక్కడ, నువ్వు చేసిన డ్యాన్స్ కూడా లేదు, నువ్వు చేసిన న్యూసెన్స్ అయితే రప్చర్ అయిపోయింది, మా పిల్లనేమో అటాక్ చేసేసావు, కార్నర్ చేసిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది, నువ్వు వేసింది ఏమీ లేదు మళ్ళీ బొంగ అక్కడ అని చెప్పి ఇలా అన్నావు అని చూపించింది అనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వారు, పృథ్వీ వీళ్ళంతా నవ్వి. అండ్ గౌతమ్ అంటాడనమాట, ఆ అమ్మాయి డాన్సర్ కదా మనకి నచ్చవులే అన్నట్టు. నైనిక డాన్సర్ కదా. నైనిక మరో పాయింట్ పెడతావు, నువ్వు ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నావు, నీ మీదకి ఏమన్నా వస్తే మారిపోతున్నావు అని. నిన్నటి నుంచి జరుగుతుంది కూడా అదే కదా. నిఖిల్తో బాగానే ఉంది, లేదు నిఖిల్ అటెన్షన్ ఏం చూపించట్లేదు, నిఖిల్ నిన్ను మోసం చేస్తాడు అన్నప్పుడు ప్లేట్ ఫిరాయించేసింది, నాదేం లేదు అంతా నిఖిలే చేశాడు అన్నట్టు మాట్లాడుతుంది. నైనిక అంటది అనమాట, నీకు కూడా కొంతమందితో యూ నీడ్ అటెన్షన్, డోంట్ బ్యాక్ బిచ్ అంటే కొంతమందితో డోంట్ బ్యాక్ బై పీపుల్ అంటే నేను ఎక్కడ అన్నాను అసలు, నేను ఎవరిని బ్యాక్ బిచ్ చేసిందే లేదు అన్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ యష్మి. ఇందాక ఏదైతే నబీల్ చెప్పాడో ఆ పాయింట్ నాకు నచ్చింది, నేను దాని మీద ఉంటాను. ఏంటంటే ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకోవడం తప్పులేదు, ఎందుకంటే మనం గేమ్ షోలో ఉన్నాం, కానీ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటే అది బ్యాడ్ బిచ్చింగ్ అవుతుంది. ఒక ఒపీనియన్గా మాట్లాడుకుంటే మాత్రం అది బ్యాక్ బిచ్చింగ్ అవ్వదు, ఎందుకంటే గేమ్ షోలో ఉన్నాం, వాళ్ళు కంటెస్టెంట్లు మాట్లాడుకోవాలి, అదే ఇక్కడ కంటెంట్ అన్నట్టు యష్మి చెప్తుంది. సో నేనైతే కష్టమైనా పర్లేదు, నా గేమ్ నేను ఆడి నేను నిరూపించుకుంటాను అన్నట్టు చెప్తుంది. నైనిక ఇక్కడ ఏమంటుందంటే, నేను ఒక 2 వీక్స్ గేమ్ ఆడినప్పుడు నాకు అసలు ఈ బిగ్ బాస్ హౌస్ ఒక నరకంలాగా అనిపించింది. అది ఎవరి వల్ల అంటే అది నీ వల్ల, నీ గేమ్ వల్ల. అలాంటి గేమ్ నీ గేమ్ పోయింది, నేను మళ్ళీ అలాంటి గేమ్ బ్యాక్ రావాలని నేను కోరుకుంటున్నాను, నీకు అలానే ఉండాలి, అప్పుడే నీకు ట్రోఫీ వస్తుంది అని చెప్తుంది. సో నేను డెఫినెట్గా అది ఫాలో అవుతాను, ట్రోఫీ వచ్చినా రాకపోయినా
నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పి యష్మి చెప్పేస్తుంది. ఇటువైపు వచ్చేసరి ఆమె నామినేషన్ అయిపోతే వెళ్ళిపోతుంది అనమాట నైనిక. కానీ ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ యష్మి క్లారిటీ ఇస్తుంటే ఎవరు ప్రేరణ చెప్తుంది అనమాట, నేను అస్సలు అనుకోవట్లేదు నువ్వు అలా క్రింజ్ అని అది ఇదని బ్యాక్ మాట్లాడావని, వదిలేయి, అదేదో సిచ్యువేషన్ ఇదయ్యి అలా జరుగుంటుంది. నాకు తెలుసు కదా నువ్వు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నావో, మీ ఇద్దరం అలా కలవాలని, నువ్వే కదా నన్ను రెడీ చేసి అది చేసావు అని చెప్పి ప్రేరణ అంటది. అవును కదరా అని యష్మి కూడా మాట్లాడుతుంటుంది. ఇటువైపు గౌతమ్ అండ్ నబీల్ ఓ రేంజ్లో పడుతుంటుంది. నబీల్ నేను క్లారిటీ ఇస్తున్నా, నేను అన్న మాటలు ఇవి అన్నట్టుగా అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ గౌతమ్ దానికి కూడా ఒప్పుకోడు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, సీతాఫలం గురించి నేను ఒక కంటెంట్ క్రియేట్ చేసి అలా డ్రాగ్ చేశానన్నా నీ ఉద్దేశం అంటే, అంతే అవును నాకు అలా అనిపించింది గౌతమ్. ఎందుకంటే తినద్దు అని ఆమె చెప్పి వెళ్ళాక నువ్వు తినేసి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము అని అంటే, అది కంటెంట్ క్రియేషన్ కోసమే కదా, నువ్వేదో గొడవ పెట్టుకోవాలనే కదా, పాయింట్ లాగాలనే కదా అన్నట్టు వేలో చెప్పాను తప్ప అంతే లేదు. ఇక్కడ నబీల్ ఒక వర్డ్ స్లిప్ అవుతాడు అనుకుంటా. మేబీ నెక్స్ట్ నామినేషన్స్లో ఇది పెడదాం అనుకొని ఆ పాయింట్ మాట్లాడాను అని చెప్పుండొచ్చు. ఇక్కడ గౌతమ్ దానికి కూడా చెప్తున్నాడు అనమాట. అసలు అంటే హౌస్లో ఏ పాయింట్స్ జరిగినా నామినేషన్స్ వరకు వెళ్తాయి. ఒక సీతాఫలం నామినేషన్స్లో పెట్టడం ఏంటి, నేనేం చెప్పాను అక్కడ నామినేషన్స్లో గ్రూపిజం అనే దాని గురించి నేను పాయింట్అవుట్ చేశాను. అది గ్రూపిజం కంటే సీతాఫలం ఇష్యూ పెద్దదా, నేను నీ పర్సెప్షన్ ఒప్పుకోను అన్నట్టుగా గౌతమ్ అయితే నబీల్ గురించి చెప్తారనమాట. నువ్వు చాలా రాంగ్గా వెళ్తున్నావు, రాంగ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి. ఇక్కడ కొంచెం చెడిందనే చెప్పాలి గౌతమ్కి నబీల్కి. వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళు. ఇక్కడ హౌస్లో ఒకళ్ళు ఉండాలి ఫ్రెండ్స్గా, అలా అయితేనే వర్కౌట్ అవుతుంది. నీది నువ్వు షేర్ చేసుకో, నీదేమైనా ఉంటే నాతో షేర్ చేసుకో, నాదేమైనా ఉంటే నీతో షేర్ చేసుకో అనుకున్నాను ఇద్దరు కూడా. సో ఇక్కడ బెడ్స్ అయితే కొట్టిందనమాట. ఫస్ట్లో వీళ్ళిద్దరూ నామినేషన్స్లో హీట్ హారెత్తించారు ఈ నబీలు గౌతమ్. సో అప్పుడే కదా గౌతమ్ ఎలిమినేట్ అయిపోయేవాడు, ఆగిపోయాడు. సో ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్స్ అయిపోయారు అనుకున్న టైంలో, ఒక ఎమోషనల్ టైంలో వాళ్ళిద్దరు కలిశారనమాట. ఏమన్నా ఎమోషనల్ సైడ్ ఏమైనా ఉంటే మన ఇద్దరం షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు నైనిక ఎప్పుడైతే వచ్చి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు గౌతమ్ మీద అందో, ఇంకా అప్పటి నుంచి వీళ్ళ వివరణ ఇచ్చుకున్న టైంలో ఇంకా వీళ్ళిద్దరికి ఒకరికొకరు పొసగలేదు. సో ఇప్పుడు ఇంకా గ్యాప్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇంతలోకి మణికంఠ అయితే వచ్చేస్తాడు హౌస్లోకి. అరే తెల్లగా అయినావు, మస్తు పొడుగైనావు, అది ఇది అని మాట్లాడుకుంటుంటారు ఇక్కడ మణికంఠతో. మనకంటే మొదలెట్టేస్తే నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్. ఫస్ట్ అసలు మణికంఠ నామినేషన్స్ గురించి చెప్పుకోవాలి. అసలు మోటివేషనల్ స్పీచే, ఉన్న ఇద్దరిని బైక్ ఎక్కడికో గ్రాఫ్ను పెంచేద్దామని వచ్చాడు తప్ప, ఇప్పుడు లేని వాళ్ళ దగ్గర ఎంత పిసుక్కున్నా పిండుకున్నా రాదు. అది ఫ్యామిలీ గ్రూప్లో ఆల్రెడీ చెప్పేశారు, నువ్వు ఇలా ఆడమ్మా అలా ఆడమ్మా. ఫ్యామిలీ వచ్చి చెప్పాక ఇంకా పక్కన వాళ్ళని ఇది తప్పు అది తప్పు అని చేసేది ఏముందిలే అనుకొని, బయట ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ గ్రూప్గా అనుకున్నారేమో అనిపించింది. అందరినీ ఎవరి కాల్ని లేపడానికే వచ్చినట్టు నాకు అనిపించింది. గంట కూడా నిఖిల్ అదే పనిలో ఉంటాడనమాట. హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను నీ గ్రాఫ్ పడిపోతుందని. అప్పుడు నువ్వు అడిగావు నన్ను, నువ్వేమైనా చూసావా, బయట నుంచి చూసి చెప్తున్నావా అన్నట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి చూసే వస్తున్నాను, నీ గ్రాఫ్ గ్రాడ్యువల్లీ పడిపోతుంది. సో అది పడిపోతుంది. కనెక్షన్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా అనే క్లారిటీ నీకు లేదు. అలాంటప్పుడు నువ్వైతే విన్ అవ్వడానికి అర్హుడు కాదు. నువ్వు నన్ను కూడా, మన ఇద్దరం ఒక టాస్క్ ఆడాం కదా, గొడ్ల టాస్క్లో నన్ను ఎత్తి ఇసిరేసావు. ఇసిరేసిన తర్వాత నేను పడిపోయి ఉంటే నువ్వు వచ్చి చెప్పాలి కదా నేనే రా నిన్ను ఇసిరేసిందని. అంటే నిఖిల్ అంటాడు అనమాట, నేను చెప్పాను కదరా నేను ఇలా అంటే నువ్వే పడిపోయావురా అని చెప్పాను కదా, సో అది నేను చెప్పాను కదా అన్నట్టు నిఖిల్ అంటాడు అనమాట. ఇటు పానిపట్టు యుద్ధంలో కూడా నువ్వు బాగా ఆడావు, చాలా అగ్రెసివ్గా ఆడావు, లోపలికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎమోషనల్ చూపిస్తున్నావు. నువ్వు ఏది నిజమో మాకు తెలియట్లేదు, క్లారిటీ రావట్లేదు, ఫిల్టర్స్ ఏమన్నా అంటే మొత్తం తీసేనాయన. సో నువ్వు ఏదైతే చెప్పావో లాస్ట్ 5th వీక్లో అప్పుడు మనకంటే నేను నామినేట్ చేయొద్దని అందరికి స్ట్రాటజీ లాగా చెప్పావు కదా ప్లాన్ మొత్తానికి. సో నువ్వు ఏదైతే చెప్పావో అంటే ఇక్కడ అందుకొని నిఖిల్ అంటాడు అనమాట, మణికంఠని ఫస్ట్ నుంచి నామినేట్ చేస్తున్నావు, ఈ వారం వాడిని వదిలేయండి అన్నట్టు చెప్పానంటే ఇదే నాకు నచ్చట్లేదు. నువ్వు అక్కడ చెప్పిన ఫేస్ వేరు, అక్కడ మంచి స్ట్రాటజీగా కన్నింగ్గా మాట్లాడావు, ఇక్కడికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు ఏదో ఒక సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నావు. ఇలాంటివే నాకు నచ్చట్లేదు. ఏ ఫేస్ కరెక్టు, నువ్వు అక్కడ ఉన్న ఫేస్ కరెక్టా, ఇక్కడ ఫేస్ కరెక్టా మాకు అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. ఈవెన్ నార్మల్ డిస్కషన్స్ కూడా అంతే, ఒక దాంట్లో ఒకలా మాట్లాడతావు, అదే పాయింట్ వేరే వాళ్ళతో నేను ఇలా అన్నాను రా అక్కడ అని చెప్పేటప్పుడు మాత్రం సాఫ్ట్గా చెప్తావు. సో ఆ డెలివరీ మారిపోతుంది అక్కడ. సో ఆ టైంలో నువ్వు రాంగ్ అయిపోతున్నావు. నువ్వు ఏ మాడ్యులేషన్లో ఉన్నావు అదే మెయింటైన్ చెయ్యి. ఎవరైతే నేను గేమ్ ఆడితే అగ్రెషన్ అయ్యానని ఒక చోట, నేను గేమ్ బాగా ఆడకపోతే నువ్వు అసలు ఇక్కడ ఏం ఆడలేదని ఒక చోట అంటూ ఉన్నప్పుడు
గేమ్ ఆడావనో, గేమ్ ఆడలేదనో అక్కడ పాయింట్ కాదు నిఖిల్. నువ్వు అగ్రెషన్‌లో ఉన్నప్పుడు, అగ్రెషన్‌గా ఆడినప్పుడు అలాగే ఉండిపో. మళ్ళీ లోపలికెళ్ళి నీ ఎమోషనల్ సైడ్ నేను అది కాదు, నేను అంత హార్ష్ కాదు అని చూపించడానికి ట్రై చేయకు. నువ్వు ఏదైతే స్టిక్ ఆన్ అయి ఉన్నావో దానికే ఉండు. అంతేగాని డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్‌లు మార్చి చూపించకు. నీ ఎక్స్‌ప్రెషన్‌లు మేము చూడలేకపోతున్నాము. నువ్వు ఏదో అర్థం కాక మాకే కన్‌ఫ్యూజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ కన్‌ఫ్యూజ్ చేసి జనాల్ని వదిలాను. మరి నువ్వు కూడా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో పెట్టకు అన్నట్టు చెప్పాడు ఇక్కడ మణికంఠ. సరే నాకు అర్థమైంది, నేను ఫాలో అవుతాను అని ఫ్రెండ్లీగా నిఖిల్ కూడా ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత నబీల్ వచ్చాడనమాట. సో ఫస్ట్‌లో వచ్చావు నబీలు, షేర్ అన్నావు, వదన్నావు, ఓ రేంజ్‌లో గ్రాఫ్ పెంచేసుకున్నావు. తర్వాత మెల్లమెల్లగా కట్ చేస్తే నామినేషన్స్‌లో రావడానికి కూడా భయపడుతున్నావు. అంత ఇదిగా మారిపోయావు. సాక్రిఫైస్ చేయకు, ఎమోషన్ సైడ్ తీసుకురాకు, ట్రిగ్గర్ మాత్రం అసలు అవ్వకు, గట్టిగా జరుపు అంటున్నాడు. ఏంటో ఈ గేమ్ని జరుపు అసలు ఓ రేంజ్లో ఉన్నాడు మొత్తానికి. ఏదో కనుక బుల్లెట్లు షూట్ చేస్తే ఫాస్ట్గా వచ్చి సప్మని గుచ్చుకున్నట్టు ఆ విధంగా బుల్లెట్లు అయితే దింపాడు. ఇటువైపు నీకున్న మంచి స్ట్రెంత్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ దాన్ని బాగా ఇచ్చిపడే అస్సలు ఎక్కడ తగ్గేది లేదు. అందులో కూడా నువ్వు బ్యాక్ స్టెప్ వేస్తే అస్సలు ఇది ఉండదు అనమాట. నీ స్ట్రెంత్ నువ్వు చూపించు అంటే నేను సేఫ్ గేమ్ ఇక్కడ క్లారిటీ ఇచ్చుకునే క్రమంలో నబీల్ అయితే నేను సేఫ్ గేమ్ అయితే ఏం ఆడట్లేదు, వాళ్ళు డామినేట్ చేస్తలేరు. నువ్వు టాస్క్లు ఆడకపోతే ఇంకా ఏ విషయాలు టాపిక్లు రావు కదా మామ, నువ్వు ఆడాలి కదా అన్నట్టు ఇక్కడ మనకంటే అంటాడనమాట. ఆడియన్స్ చాలా బాగా లవ్ చేస్తున్నారు, అసలు నువ్వే దాన్ని ఇంకా ఇది చేస్తున్నావు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టకపోతే ఏ పని జరగదు. ఇక్కడ మణికంఠని చూస్తే నాకు రేంజ్లో నవ్వు వచ్చింది. సో ఓ రేంజ్లో రెచ్చిపోయి చెప్తారనమాట. ఏంటి నీ ఇక్కడ నబీల్ ఏమంటాడంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే ఇద్దరు మధ్యలోకి ఎందుకు వెళ్తున్నావు అంటారు. అంటే ఇక్కడ మణికంఠ రెచ్చిపోయి చెప్తారనమాట. ఎందుకు అంటావేంటి, నీ వాయిస్, నీ ఒపీనియన్, నీ మైక్, బిగ్ బాస్ నీకు మైక్ ఇచ్చింది ఎందుకు, నీ వాయిస్ నువ్వు చెప్పడానికి, నీ పాయింట్ నువ్వు పెట్టడానికి, ఎవ్వరు అనేది లేదు, ఏం పట్టించుకోక అలాంటివి. నీ వాయిస్ నీకు బయటికి రాని, జనాలకు నువ్వు ఏంటి ఏ సైడ్ ఉన్నావో తెలియాలి. సో వాళ్ళకి పాయింట్స్ దొరకట్లేదా లేకపోతే ఇవ్వట్లేదా నాకు తెలియదు, వాళ్ళు నామినేట్ చేయట్లేదు, ఇటువైపు నాకు డిఫెండ్ చేసుకునే ఇది కూడా ఉండట్లేదు. సో ఆ విధంగా కూడా డల్ అవుతుందంటే అది చాలా రాంగ్. నువ్వు బయటికి రావాలి. 5th 6th వీక్లో సైలెంట్గా కూర్చున్నావు, అసలు జనాలకు కనిపించకుండా హైడ్ అయ్యావు. సేఫ్ గేమ్ అయితే ఆడినట్టు అనిపించింది. అంటే నబీల్ అంటాడు, ఓకే మామ చెప్పావు కదా గట్టిగా ఆడతాను, నువ్వు కనుక ఇలా ఆడితే చాలా కష్టం, నీ గ్రాఫ్ అయితే దిగిపోద్ది అని మనకంటే చెప్పాడు. సో నబీల్ అయితే నేను గట్టిగా ఆడుతాను అంటాడు. ఇటువైపు నుంచి నిఖిల్ అంటాడు అనమాట, నామినేషనా మోటివేషనా, అసలు పాయింట్లు డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేదు అంటే ఇటువైపు మనకంటే అంటాడు, అరే నీకు చెప్పినప్పుడు ఏమీ లేదు కానీ నబీల్కి చెప్పినప్పుడు మాత్రం ఆ మాట అంటున్నావు అంటే నిఖిల్ అంటాడు, అరే లేదురా మా ఇద్దరి గురించే నేను ఆ మాట అన్నాను, నువ్వు అద్దరికి ఇచ్చింది మోటివేషన్ లానే ఉంది అన్నాను నిఖిల్ అంటాడు అనమాట. సో ఆ విధంగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనకంటే అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ విచిత్రమైన విషయం జరుగుతుంది. ఇతను నామినేట్ చేసేటప్పుడు అందరికీ ఒక రేంజ్లో బూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత బాగా చెప్తాడు పాయింట్స్ కూడా మనకంట. ఒక ఫ్రెండ్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో ఆ విధంగా ఎంకరేజ్ చేస్తాడు, ఓకే. కానీ ఇక్కడ విష్ణుప్రియ ఓ రేంజ్లో రెచ్చిపోయి ఏడుస్తుంది. విష్ణుప్రియ మళ్ళీ హానెస్ట్ అంటది. మణికంఠ ఉన్నప్పుడు ఇదే విష్ణుప్రియ నేను బయటికి వెళ్ళిపోతాను నాగార్జున గారితో డిస్కస్ అవుతుంటే పృథ్వీతో ఒక లుక్ ఇస్తుంది. ఎవరైనా గమనించారని నేను నా రివ్యూలో చెప్పాను చూడండి. అప్పుడు కూడా ఒప్పుకోదు. మణికంఠ వెళ్ళిపోతున్నాడు, మణికంఠ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు అనే విషయాన్ని అప్పుడు కూడా ఒప్పుకోదు అనమాట. పృథ్వీతో కలిసి ఇలా చూస్తుంది, అంతా యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు. అది విష్ణుప్రియ ఆనెస్టీ అదనమాట. ఇప్పుడు వచ్చి హగ్ చేసుకొని వలవల ఏడ్ చేస్తూ ఉంటుంది. అతను నామినేషన్ చెప్పేటప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇటు హగ్ చేసుకొని కూడా వలవల ఏడ్ చేస్తూ ఉంటుంది. ఏడ్ చేసి ఏంటో ఎందుకో గంట ఆగినా వదలదు అనమాట. అందరూ వెయిట్ చేస్తుంటారు అతను హగ్గు కోసం. వెనకాల నిఖిల్ రెడీగా ఉంటాడు, ఏమేమి వదలదు. అందరితో నువ్వు బాగా ఆడు అలా హగ్ చేసుకుని అందరితో మాట్లాడుతూ ఉంటాడు మనకంట. ఇంకేం చేస్తాడు వదలకపోతే, రోహిణి నువ్వు కూడా బాగా ఆడాలి, నీ గేమ్ కూడా బాగుంది, నామినేషన్స్లోకి రాకుండా హైడ్ అవ్వద్దు దయచేసి, బాగా ఆడుతున్నారు, నామినేషన్స్లోకి రావాలి అప్పుడే గేమ్ ఉంటుంది అది ఇదని చెప్తూ ఉంటాడు హగ్ చేసుకొని. ఇటువైపు వచ్చేసరికి సో ఒక గంట నిఖిల్ ఎవరు విష్ణుప్రియ అయితే హగ్ చేసుకొని వదిలేస్తుంది అనమాట. అప్పుడు అరే విష్ణు నీ గేమ్ ఏం బాగాలేదురా, నువ్వు ఇంకా ఆడాలి అని చెప్తుంది. నవ్వి పక్కకి వెళ్ళిపోతుంది. నిఖిల్ వీళ్ళందరూ కూడా బాగా ఆడాలి హౌస్ నుంచి ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మనకి నబీల్ అంటాడనమాట, నేను నిన్ను విన్నర్గా చూడాలనుకుంటున్నాను అని చెప్పి థమ్స్అప్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇటువైపు అవినాష్ రోహిణి అనమాట. సో మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ మణికంఠ ఎలా నామినేషన్ పాయింట్స్ పెట్టాడు నబీల్ మీద అనేది స్పూఫ్ చేసుకుంటూ ఉంటారు. అవినాష్ ఏమో నబీల్ లాగా నేను ఏడే ఉంటా అని చెప్పి, రోహిణినేమో ఆ విధంగా నవ్వుకుంటారు అందరూ. ఎంతలోగా మన సేత అయితే ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రేరణ అని చెప్పి ప్రేరణలు చెప్తుంది అనమాట. నువ్వు మళ్ళీ చీఫ్ అవ్వాలనుకోవట్లేదు అంటే అమ్మో నో 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 అన్నట్టు అంటుంది అనమాట. సో నేను అనుకోవట్లేదు నీకు మళ్ళీ ఎవరైనా సపోర్ట్ చేస్తారని కూడా, ఎందుకంటే
అసలు నువ్వు చీఫ్ అవ్వడం మాత్రం బయట అందరూ ప్రేరణ అవ్వాలి అవ్వాలి అవ్వాలనుకున్నారు. ఒకసారి నువ్వు అయ్యాక నీ డిక్టేటర్‌షిప్ చూసి అందరికి మైండ్ దొబ్బింది. అండ్ మీ హస్బెండ్ వచ్చి మంచిగా ఒక ఇదిలాగా చెప్పి కూడా ఎళ్లారు. ఆ చెప్పిన నెక్స్ట్ టైమే మళ్ళీ ఎళ్లి కిచెన్‌లోకెళ్ళి గొడవ పెట్టుకున్నావు ఎవరితోనో. అంటే నేనేమన్నానంటే ఆ దోస విషయంలో అదే తేజ దోస విష్ణుప్రియది దోస నాకేమంది అంటే కూడా ఎయలేదు. నిజంగా అది చాలా చాలా తప్పు. సో, అదే కాకుండా ఈ సీతాఫల్ ఇష్యూలో కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడావు. నీకు సిగ్గు లేదు అది ఇది అని మాట్లాడావు. అదేదో తననేదో ట్రిగ్గర్ చేసినట్టుగా చేసావు మొత్తం. నువ్వు ఇంకోసారి గనక చీఫ్ అయితే కొంచెం చూసుకో. అందరిని చూసుకోవాలి కదా! మంచిగా చూసుకుంటేనే కదా కంటెస్టెంట్‌లు వాళ్ళ ద్వారానే కదా నువ్వు చీఫ్ అయ్యావు అన్నట్టుగా సీత చెప్తుంది. ఇప్పుడు ప్రయాణం పెద్ద బ్లండర్ అయితే దొర్లింది. అందరి మైండ్‌లో అయితే ఇలా బ్లాక్ అయిపోయినాయి అనమాట. అసలు ఎంత బ్యాడ్ అంటే ఇప్పటికే రోహిణికి ఈ పాయింట్‌లో రోహిణికి ఏదైతే చేసిందో ప్రేరణ అది ఫుల్‌ఫిల్‌గా అవ్వలేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఫ్యామిలీ వీక్‌లో వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి చెప్పారు. ఈ అమ్మాయికి నువ్వు చాలా థాంక్స్ చెప్పాలని. ఆమె చేసిన తప్పును పదే పదే ఎత్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పాయింట్‌లో కూడా ప్రేరణ దొర్లింది ఒక మాట. ఏనంటే సీత నెక్స్ట్ పాయింట్ ఏం పెడతాదంటే నువ్వు రోహిణి నీకు కంటెండర్షిప్ బాక్స్ ఇచ్చింది కదా నువ్వు దానికి ప్రతిఫలంగా రోహిణికి అదే ఆమెకి షీల్డ్ ఇవ్వడానికి హెల్ప్ చేసి ఉండొచ్చు కదా ఒక స్టెప్ ముందుకు జరిపావు కానీ దాన్ని డిఫై అయ్యాలా మళ్ళీ నబీల్కి ఇచ్చావు కదా దానివల్ల రోహిణికి వచ్చిన యూజ్ ఏమీ లేదు కదా అరే రోహిణికి కూడా ఏమైనా యూజ్ వచ్చేలాగా ఏమైనా చేస్తుంటే బాగుండేది ప్రేరణ అని మాకు అనిపించింది నువ్వు మళ్ళీ అలా నబీల్కి షిఫ్ట్ అవ్వడం మాకు నచ్చలేదు అంటే చెప్పింది అన్నమాట ప్రేరణ ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది నేను 2 ఛాన్స్లు వస్తాయని నాకు తెలియదు ఒక ఛాన్సే అనుకుని నేను రోహిణికి ఇచ్చాను తను కూడా ఈ విషయం గురించి మాట్లాడింది అని చెప్తుంది అనమాట ఇంతవరకు బాగానే ఉంది రోహిణి అబ్జెక్ట్ చేసి ఇక్కడ అరే ఒక విషయం రా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నేను ఒక విషయం చెప్తాను యాక్చువల్గా నేను తనని అడిగాను ప్రేరణ రోహిణి చెప్తుంది నేను ప్రేరణని అడిగాను అరే నీకేమన్నా అవకాశం వస్తే నాకు కొంచెం హెల్ప్ చేయి అని అడిగాను అంటే అప్పుడు ప్రేరణ అంటది అవును తను అడిగింది కాబట్టి నేను చేశాను అంటే ఇక్కడ అందరూ షాక్ అయిపోతారు ఒక్కసారిగా అంటే నువ్వు ఫస్ట్ టైం చేసింది కూడా రోహిణి అడిగిందని చేసావా దీనికంటే ముందు రోహిణి చెప్పగానే ప్రేరణ ఒప్పుకుంటుందని అవును తను అడిగింది కాబట్టి నేను చేశాను అని అప్పుడు ఇంకా సీత కూడా షాక్ అయిపోద్ది అనమాట అంటే ఫస్ట్ టైం చేసింది కూడా నువ్వు రోహిణి అడిగిందనే చేసావా అంటే అవును ఇప్పుడు అందరూ అడుగుతారు ఇప్పుడు నేను అడుగుతాను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీకు ఏమన్నా ఛాన్స్ వస్తే నాకు హెల్ప్ చేయని అడుగుతానా అడిగినంత మాత్రం చేసేస్తామా ఏంటి కానీ నన్ను రోహిణి అడిగింది కానీ నాకు అరే అవును కదా రోహిణి నాకు ఇంత హెల్ప్ చేసింది నాకు బాక్స్ ఇచ్చింది నేను తనకేమైనా చెయ్యాలి అని చెప్పి నేను ఆ స్టెప్ ముందుకు జరిపాను అన్నట్టు చెప్తుంది ఈ మినిట్లో ప్రతి ఒక్కరికి గుచ్చుకుంది ఇక్కడ ప్రేరణ చెప్పిన మాటలు ఏంటంటే రోహిణి అంత పని చేస్తే దాన్ని రికగ్నైజేషన్గా ఏమీ లేకుండా అంటే ఆ స్టెప్ కూడా ఆ టైంలో ఇవ్వకూడదు అనుకుందంట రోహిణి గుర్తు చేసింది కాబట్టి ఆమెకు ఇది ఉంది చెయ్యాలి అనిపించి చేయలేదు అది రోహిణి గుర్తు చేసింది కాబట్టి ఓహే నేను ఇలా చేయిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక స్టెప్ అయితే జరిపింది నాకు 2 వైపులా ఉంది నబీల్ వైపు కూడా ఉంది అంటే నబీల్ వైపు నీకు ఎందుకు ఉంది నబీల్ వైపు అసలు ఎందుకు ప్రేరణకి నబీల్కి ఏంటి అంటే వీళ్ళిద్దరు ఒకరు అంతా హెల్ప్ చేసుకున్నారా ఏదైనా విషయంలో నబీల్ ఏమన్నా ప్రేరణకు ఎప్పుడైనా హెల్ప్ చేశాడా ఆ పాకెట్లో ఆ కేజీలో కనుక ఆ పొట్లాలు పడేయడం అందులో అందరూ సపోర్ట్ చేశారు ప్రేరణకు యునానిమస్గా ఇటువైపు రోహిణి బాక్స్ ఇవ్వడం దగ్గర నుంచి గౌతమ్ కూడా హెల్ప్ చేశాడు నబీల్ ఒక్కడే ఏం చేయలేదు ఎప్పుడు కూడా మరి రోహిణి ఇంత హెల్ప్ చేసిన దానికి నబీల్తో ముడిపెట్టడం అది ఎవ్వరికి నచ్చలేదు ఇక్కడ ఇక్కడ సీత మళ్ళీ అంటుంది అనమాట ఇక్కడ చాలా మందిలో రోహిణి గారు తప్ప ఎవరికి లేదా కన్సర్న్ నీ మీద ఆ టైంలో మేము కొత్తగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అనేవాళ్ళు ప్రేరణ చేసేయచ్చు కదా అమ్మాయి పాపం ఏడుస్తుంది ఎంత స్ట్రగుల్ అవుతుంది అని అంటూ ఉండేది రోహిణి అలాంటి రోహిణికి నువ్వు అసలు అలా చెయ్యాలి ఏదన్నా అనుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది యాటిట్యూడ్తో ఇవ్వలేదన్న ఇంకా హట్టింగ్గా ఉంది అది మాకు అన్నట్టు సీత చెప్తుంది అండ్ ఆల్సో సీత చెప్తుంది అసలు వేరే రూమ్లో కూర్చొని కూడా తన గురించి మాట్లాడింది అమ్మాయి ఇప్పటికైనా ఫోన్లే పాపం ప్రేరణ ఇప్పటికైనా చీఫ్ అవుతుంది అని మాట్లాడింది తెలుసా రోహిణి అంటే నీకు మాత్రం ఇటు నబీల్కి ఇవ్వాలని ఉంది అంటే నాకు ఇద్దరు వైపులా ఇవ్వాలని ఉంది అంటే నీకు ఫస్ట్ నబీల్కే ఇవ్వాలని ఉందని ఫీలింగ్ అని చెప్పావు కదా అని ఆఖరికి ప్రేరణ చేత ఒప్పిస్తుంది సీత ఆమె యాక్చువల్ ఇంటెన్షన్ అర్థమైపోయింది ఇక్కడ ఏంటి ఫస్ట్ యాక్చువల్గా రోహిణి పేరు లేదు ఆమెకి ఒప్పేసుకుంటుంది ఇక్కడ ప్రేరణ నాకు రోహిణి పేరు లేదు నబీల్ పేరే ఉంది ఫస్ట్ రోహిణి అడగగానే ఆ పాయింట్ తట్టింది నేను రోహిణికి ఏదైనా ఇవ్వాలి కదా ఫేవర్గా ఏదైనా చేయాలి కదా ఎందుకంటే నాకు ఆ బాక్స్ ఇచ్చింది కదా అని అప్పుడు రైజ్ అయింది అన్నట్టుగా ఒప్పుకుంటుంది అనమాట ప్రేరణ సో ఇది మాకు నిజంగా ఇంకా హట్టింగ్గా ఉంది రోహిణి మీకు క్లారిఫై చేస్తున్నారు యాక్చువల్గా మీ పేరు ఫస్ట్ నుంచి లేదంట నబీల్ పేరు ఉందంట మీరు అడగబట్టి మీ పేరు మీకు ఏమైనా ఇవ్వాలి కదా అన్న ఇంటెన్షన్తో మిమ్మల్ని ఒక స్టెప్ ముందుకు జరిపిందంట ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రేరణకి వెరీ వెరీ బ్యాడ్ చాలా చాలా తప్పు చేసింది ఇప్పుడు ప్రేరణ
పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పినప్పుడైనా ఇది ఎంత బాగా బయటకి వెళ్ళింది అనేది తెలియాలి కదా. ఆమె ఒకవేళ మనసులో అది ఉన్నా అది బయటకు చెప్పుండకూడదు. అయినా అసలు అంత పెద్ద హెల్ప్ చేసిన రోహిణికి ఆ కన్సర్న్ ఉండకపోవడం ఏంటి? తిరిగి ఏమన్నా ఇవ్వాలి అని ఉండాలి కదా ప్రేరణకు. అది ఎందుకు ఆలోచించలేకపోయింది? ఇన్ని నీతులు ఇంత ఇదిగా చెప్తుంది. ఇటువైపు సీత అయితే మంచి రాడ్ అయితే దింపింది, ప్రేరణకు అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇక్కడే ఒక తప్పు చేసింది. యష్మిని పిలుస్తుంది. పిలిచిన తర్వాత ప్రేరణ నీ ఫ్రెండే కదా, ఎందుకు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు? స్ట్రైట్గా చేసింది, నా ఫ్రెండే, ఈ హౌస్లో నా ఫ్రెండే, నేను బ్యాక్ పిచ్చింగ్ ఏం చేశాను? ఆ క్రింజ్ దాని గురించి. అదనే కాదు, ఇంకా నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు కన్వే చేసే తీరు కానీ ఈ బ్యాక్ ప్రేరణ గురించి మాట్లాడేటప్పుడు అది కొంచెం బ్యాక్ పిచ్చింగ్లా అనిపిస్తుంది అన్నట్టు. అంటే అవునా, నేనైతే అలా కాదు, ఒకవేళ అలా పోట్రే అంటే సారీ అని చెప్తుంది. అండ్ ఆల్సో నిఖిల్ మీద నువ్వు బాగా పడిపోతున్నావు, నిఖిల్కి పడిపోయావు అనిపించింది. సో ఎప్పుడైతే నువ్వు నిఖిల్కి పడిపోయావో నీ ఇండివిజువల్ గేమ్ చూడడం మానేసాం మేము అన్నట్టుగా అంటుంది. ఇక్కడ సిగ్గుపడిపోతుంది. నిన్న కూడా వాదించావు కదమ్మా నాకు నిఖిల్కి మధ్య ఏమీ లేదని. ఇక్కడ స్ట్రాంగ్గా ఎందుకు చెప్పలేకపోయింది? ఈ అమ్మాయి పడిపోయావని డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మరి ఎందుకు చెప్పలేకపోయింది? నాకు ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు, నేను జస్ట్ డ్రీమ్ గురించి చెప్పాను అని ఆ స్టోరీ ఇక్కడ రిపీట్ చేయకపోయిందా? ఎందుకు చేయలేదు? సో ప్లీజ్ అండర్స్టాండ్, నీకు ఏం పాడు చేసుకో, అటువైపు నుంచి ఎటువంటి ఇది లేదు, నీకు క్లియర్గా అది చెప్పట్లేదు అంటే ఎస్ అంటది. ఎస్ అంటది ఇక్కడ యష్మి. ఎస్ అంటది, నీకు మిక్స్డ్ ఎమోషన్స్ లా క్రియేట్ చేస్తున్నాడు, ఆ ట్రాప్లో పడకు, నీకు మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఇస్తున్నారు అని చెప్తుంది అనమాట. ఇక్కడ నిఖిల్ పట్టేసుకుంటాడు. ట్రాప్ అంటే ఏంటి, ట్రాప్లో ఎవరు వేశారు ఏంటి? సో ఇక్కడ క్లారిటీ ఇస్తుంది ఏంటి నిఖిల్కి, నువ్వు నువ్వు ఆడుకుంటూ వాళ్ళ గేమ్ని డౌన్ చేస్తున్నావు అని నాకు అనిపించింది అన్నట్టు చెప్తాడనమాట. ఫ్రమ్ సోనియా టు యష్మి వెంట పడుతున్నట్టు మాకు క్లియర్గా కనిపిస్తుంది బయట. అదొకటి గేమ్ లాగా కనిపిస్తుంది. అంటే నేనే వాళ్ళు వెనకబడుతున్నట్టు నిఖిల్ మళ్ళీ అడుగుతాడు. అవును అంటే ఓహో అలా చేస్తున్నానని నీ ఫీలింగ్గా, అంటే నువ్వు అలా చేస్తున్నావు లేదో దేవుడికి తెలుసు, మాకైతే అలా కనిపిస్తుంది. ఎవరైతే ఉమెన్ స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా స్ట్రాంగ్ కౌంటర్, స్ట్రాంగ్ ఏంటి ఒక ఎవరి మీదైనా వేసే నింద ఏ అబ్బాయి అయినా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఏంటి ఒక స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ని ట్రాప్ చేసి వాళ్ళని ఏదో పడేసి వాళ్ళ గేమ్ స్పాయిల్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అయితే అసలు ఆమె ఆలోచించుకొని వచ్చిందో లేదో తెలియదు. ఈ పాయింట్లో అయితే ఒక ఏంటి అవుట్ బర్స్ట్ అయిందని చెప్పాలి. ఆమె ఓన్ ఫీలింగ్స్ అయితే బయటపెట్టింది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సీత ఓన్ ఫీలింగ్సే బయటపెట్టింది. ఆమె గేమ్లో అవుట్ అయిపోవడానికి కారణం ఒక సైడ్ ఆఫ్ నిఖిల్ సైడ్ కూడా కారణం. సో ఆ అగ్రెషన్ ఏదైతే తన మనసులో పెట్టుకుందో దాన్ని అయితే వెళ్ళగక్కింది ఇక్కడ. అంతేగాని ఇది నిజంగా నిఖిల్ చేసింది ఏమీ లేదు ఇక్కడ. సోనియా కానీ సీత కానీ వీళ్ళ వల్లే నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అయిందని కొంతమంది ఫీల్ అయ్యారు. వీళ్ళ ఎవరు లేకపోతే నిఖిల్ ఎలా ఆడతాడు అనేది కూడా ఫీల్ అయ్యారు తప్ప ఏదో నిఖిల్ కావాలని పడేశాడు, నిఖిల్ ఇలా ట్రాప్ చేశాడు అని అయితే ఎవరు ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ నిఖిల్ అంటాడు అనమాట, నువ్వు బయట నుంచి చూసి వచ్చావు, అది నువ్వు ఓన్ పర్సెప్షన్. అంటే ఇక్కడ సీత అంటది, నేను బయట నుంచే ఉన్నాను కదా, ఎక్కడెక్కడ ఉన్నాను, నేను బయట నుంచి చూసే వచ్చి చెప్తున్నాను కదా అంటే నిఖిల్ అంటారనమాట. కానీ నేను స్ట్రాంగ్ ఉమెన్ ఏదో ట్రాప్ చేసి వాళ్ళ గేమ్ని పాడు చేసేసి ఏదో నేను విన్ అయిపోవడానికి, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరమ్మా, అందరూ పెద్దోళ్ళే, వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంది. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఇస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత దూరం వెళ్తుంది అనే థాట్ ప్రాసెస్ నీకు ఉండాలి కదా, అది నీకు ఉండే చేస్తున్నావనే కదా. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. సో ఇందులో జాగ్రత్తగా ఉండాలి కదా నీకులో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎస్పీ ఏదో నీ వెంట పడుతున్నట్టు. సో తను ఆడుతున్నా కూడా ఆ గేమ్ ఏం కనిపించట్లేదు. వాటర్ ట్యాంక్స్లో కూడా ఎంత ఎఫర్ట్ పెట్టింది అవి ఏమి కనిపించట్లేదు, కేవలం నీ చుట్టూ తిరుగుతున్నట్టు ఓవర్ షాడో అవుతుంది. అండ్ తన గేమ్ బాగానే ఉంది, నీ గేమ్ బాగానే ఉంది, తన గేమే కొంచెం ఓవర్ షాడో అవుతుంది. అందుకే చెప్తున్నాను. అండ్ నీకేమైనా ఫీలింగ్స్ ఉంటే ఓపెన్గా చెప్పేసి ఓపెన్గా ఉండు, అది ఇదని చెప్తుంది అనమాట. ఇక్కడ నాకెందుకో సీత విషయంలో కూడా ఇదే చేశాడు, నాకు కూడా అదే ఎఫెక్ట్ అయిందని సీత ఫీల్ అవుతుందేమో అని నాకు అనిపించింది. ఇవన్నీ సీత ఓన్ థాట్స్ ఏమో అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె ఆ విషయంతోనే బాగా ఎఫెక్ట్ అయింది. బయటికి వెళ్ళాక కూడా నిఖిల్ని హస్బెండ్ మెటీరియల్ అని కామెంట్ చేయడం, బయటికి రాగానే ప్రతి ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్, మీ నిఖిల్ మీద మీరు ఇష్టపడ్డారా, నిఖిల్ని హస్బెండ్ మెటీరియల్ ఎందుకు అన్నారు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆమె వన్ సైడెడ్ లాగానే మిగిలిపోయింది. కానీ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ మీద పాటలు పాడడం ఇవన్నీ చేసేవాడని, నిఖిల్ కూడా సీత మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా పోర్ట్రే చేశాడని, అది సీత నమ్మడం వల్లే ఆమె హస్బెండ్ మెటీరియల్ ఇవన్నీ బయటకు మాట్లాడేసిందని. లేదంటే కొంచెం ఆమె కూడా అలాగే రిజర్వ్డ్గా ఉండేది కదా. నిఖిల్ ఇవన్నీ ఈ మిక్స్డ్ ఎమోషన్స్ చూపించడం వల్లే సీత కూడా అవుట్ అయిపోయింది. కానీ బయట చూసే వాళ్ళకి అర్థమవుతుంది నిఖిల్ వైపు ఏమీ లేదు, సీత వైపు ఎక్కువ ఉందని చెప్పి. సో ఈ విధంగా ఎఫెక్ట్ అయింది సీత. సో నువ్వు అందరి విషయంలో అదే చేస్తున్నావు, ఎస్పీ విషయంలో అదే చేసావు, సోనియా విషయంలో అదే చేసావు అని చెప్పి పాయింట్ రైజ్ చేసింది. ఇది కొంచెం పర్సనల్ గ్రేడ్స్ పక్కన పెట్టేసి మరీ నిఖిల్ని టార్గెట్ చేయనట్టుగా నువ్వు కొంచెం స్ట్రైట్గా చెప్పు ఉండాల్సింది.
దానివల్ల తన గేమ్ ఏదో ఎఫెక్ట్ అయింది, తను పోటులా ఆడేది నీ వల్లే చెడిపోయింది, ఇంత ఇదిగా స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం వల్ల అది నిఖిల్కే ప్లస్ అయింది. ఇక్కడైతే యష్మి ఇంకా ఈ టాపిక్ అయితే నడిచిన తర్వాత యష్మి చెప్తాను మేడం, క్రింజ్ అనేది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఇస్తాను. నేను అది ఇందాక ఎవరు నైన్కా అడిగినా కూడా చెప్పలేకపోతుంది, అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మేము యాక్చువల్గా డేట్ మనదే అన్నట్టు అవినాష్ నేను యాక్ట్ చేస్తున్నాము, శ్రీపాద్ లాగా చేస్తున్నాడు అవినాష్, నేను ప్రేరణ లాగా చేస్తున్న టైంలో అవినాష్ చేసే యాక్ట్ని చూసి నేను క్రింజ్ అన్నాను. ఓ ఏంటిది ఇంత క్రింజ్లా చేస్తున్నావు, నాకు ఇలాంటి ఇష్టం ఉండదని అన్నాను. అది ఫన్ వేలో చెప్పింది అన్నట్టుగా ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఒప్పుకుంటారు, అవును ఆ టైంలోనే చెప్పింది అన్నట్టుగా. రష్మి ఏమో నిఖిల్ గురించి అదొక బ్యాడ్ డ్రీమ్, నాకేమో అన్ని ఫీలింగ్స్ ఏమి లేవు నిఖిల్ మీద. సో నేను కట్ చేసేయాలనుకుంటే కట్ చేసే ఉండొచ్చు, కానీ నువ్వు రెసిప్రేటెడ్ అవుతుందో నాకు అర్థమైంది అంటే నిఖిల్ చూపించే వాటికి ఇంకా కొంచెం అది పెరిగి అలా అయింది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. పాప నిఖిల్ సైలెంట్గా కూర్చొని ఉంటాడు ఇక్కడ బాగా. ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు ఏదైనా వీళ్ళు పలానా వాళ్ళు అని కాదు, ఎవరైనా అయితే అక్కడ ఎవరు ఒప్పుకోరు. ఒక అబ్బాయి అందరినీ ట్రాప్ చేసి స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ గేమ్ని పాడు చేసి ఇతను గేమ్ని పెంచుకుంటున్నాడు అనే స్ట్రాంగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి ఎవ్వరు ఒప్పుకోరు. అది నిజంగా జరుగుతున్నా కూడా అది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టే, అది ఏదో కావాలని ప్లాన్ చేసి జరుగుతున్నట్టుగా అయితే ఎవరు ఒప్పుకోరు. పాపం నిఖిల్ ఒకటే ఆలోచిస్తున్నాడు, బ్లాంక్ అయిపోయాడు. ఇక్కడ బ్లాంక్ అయిపోయి ఆలోచిస్తున్నాడు, బయటికి ఇంత బ్యాడ్గా పోర్ట్రే అయి ఉంటుందా, నేనైతే ఇలా చేయలేదు, ఇలా ఎలా పోర్ట్రే ఉంటుందా అని ఆలోచనలు అయితే పడ్డాడు. నిఖిల్ ఏమి అనకపోతేనే యష్మిని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తల మీద పడ్డాయి. యష్మిని కనుక అప్పుడే కట్ చేసి ఒక స్ట్రాంగ్గా ఏమన్నా చెప్పి కనుక ఉంటే అది ఎంత ఇదిగా వెళ్ళేదంటే, ఒక ఉమెన్ ఫీలింగ్స్ని నువ్వు అనిచేసావు, ఒక ఉమెన్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ఇంత స్ట్రాంగ్గా ఎలా రియాక్ట్ అవుతావు, నీకు నచ్చకపోతే మాట్లాడకుండా వదిలేసి ఉండాల్సింది కదా అని అప్పుడు అనుంటే అసలు ఉమెన్స్ అంతా అగైనెస్ట్ అయిపోయి అదొక పెద్ద ఇది రెవల్యూషన్ లాగా అయిపోయి ఉండేది. ఆ భయమే నిఖిల్కి పట్టుకొని పాపం స్ట్రాంగ్గా చెప్పలేకపోయాడు. చాలామందికి ఇక్కడ పాపం అనిపించింది నిఖిల్, ఎందుకంటే తను చేయని తప్పుకి అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే సీత వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే ఆలోచిస్తూ కూర్చొని అయితే ఉంటాడనమాట నిఖిల్. ఇటువైపు విష్ణుప్రియ కూడా గేమ్ బాగా ఆడట్లేదు అంటున్నారు, కానీ బాగానే ఆడుతుంది, కాకపోతే బయటకు ప్రొజెక్ట్ అవ్వట్లేదు అంటది. ఇక్కడ యష్మి మాత్రం ఓకే నేను చూసుకుంటాను, నా గేమ్ చూసుకుంటాను, నేను బ్యాక్ మాట్లాడేది ఏదైతే నా ఎక్స్ప్రెషన్ వల్ల బ్యాడ్గా వెళ్తుంది అంటున్నారు కాబట్టి బ్యాక్ మాట్లాడేది ఏది ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటానంటే అదే నువ్వు కొంచెం సరిగ్గా చూసుకోవాలి, నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది బ్యాక్ బిచ్చింగ్లా ఉంది, నువ్వు చెప్పేది ఏమి బ్యాక్ బిచ్చింగ్లా అనిపించట్లేదు, కొంచెం చూసుకో అన్నట్టుగా సీత చెప్తుంది. అప్పుడే గ్రాఫ్ పెరుగుతుందని చెప్తుంది. ఇక్కడ సీత చెప్పేది ఏదైతే ఉందో ఏదో యష్మి స్ట్రాంగ్ ప్లేయరు, స్ట్రాంగ్గా ఆడుతుంది, కానీ నిఖిల్ మధ్యలో రాబట్టి బ్రేక్ పడింది అన్నట్టు చెప్తే ఇప్పుడు రేంజ్లో రెచ్చిపోద్ది మన యష్మి పాప. బాత్రూంలోకి వెళ్ళి వలవలా చూస్తాం ఇప్పుడు. ప్రేరణ, యష్మి, నిఖిల్, నబీల్ మరియు పృథ్వీ వీళ్ళు నామినేషన్లో ఉన్నారు ఈసారి. మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళకి ఓట్లేసి కాపాడుకోండి. లీస్ట్లో ఖచ్చితంగా పృథ్వీ ఉంటాడు తెలిసిందే. మొత్తానికి మనం నామినేషన్ పడలేదని చెప్పి ఇక్కడ విష్ణు, అవినాష్, తేజ అండ్ రోహిణి సంకలం గుద్దేసుకొని గ్రూప్ డ్యాన్స్ అయితే వేస్తారు. అప్పుడు నిఖిల్ బాగా అప్సెట్ అవుతాడు. ఒక ఫ్రెండ్గా పృథ్వీ సూపర్ గ్రేట్ అండి, సూపర్ అంటే సూపరు. అసలు ఈ టైంలో వదిలేయకుండా, అంటే నీది కూడా ఏదో ఎంతో కొంత తప్పు ఉందని వదిలేయకుండా అసలు ఓకేరా నువ్వేం చేసావు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లోనూ యష్మి డిస్కషన్ జరిగేటప్పుడు ప్రతి చోట పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీకి బాగా తెలుసు అనమాట. సో ఓకేరా వదిలేరా అంటే ఇక్కడ నిఖిల్ అంటుంటాడు, మా అమ్మ వచ్చి చెప్పింది యష్మితో బ్యాడ్ అవుతుంది, నేను అప్పుడు కూడా ఓకేలే అని నేను అంత ఇదేం తీసుకోలేదు, కానీ తిని వచ్చి యువర్ యూజింగ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అని పెద్ద స్టేట్మెంట్ వాడింది. అంత స్ట్రాంగ్ ఉమెన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ గ్రాఫ్ పడేసి నువ్వు గేమ్ ఆడుతున్నావు అంటే నేను ఎవరిని ఏమి యూజ్ చేసుకున్నాను, సోనియా బయటకు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను సోనియాని ఏమి యూజ్ చేసుకున్నాను పృథ్వీని అడుగుతాడు. పృథ్వీ ఎందుకు అవన్నీ పట్టించుకుంటావు, మనకు తెలుసు కదా వదిలేసి అంటూ ఉంటుంది అనమాట. అది కాదురా నేను నార్మల్గా అడుగుతున్నాను చెప్పు అన్నట్టుగా అంటే అదేం లేదు నాకు అంతా తెలుసు కదా నువ్వు ఏం పట్టించుకోకు, ఏం తెలుసు చెప్పు నీకు ఏం జరిగింది యాక్చువల్గా అంటే అమ్మాయి డ్రీమ్ వచ్చిందని చెప్పింది. ఇప్పుడు కూడా నువ్వు నార్మల్గానే ఉన్నావు, ఆమె ఎక్స్ట్రా ప్యాంపరింగ్ అది చెప్పినప్పుడు నువ్వు కొంచెం అవాయిడ్ చేసామని అంటే నాకు బాగా ఇరిటేషన్ వచ్చి నేను అవాయిడ్ చేశాను. ఆ తర్వాత లేదు ఒక ఫ్రెండ్గా అయినా ఉందామని ఆమె మళ్ళీ అడిగింది, అప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు, కానీ అవన్నీ రావట్లేదు కదరా బయటకని ఫీల్ అవుతూ ఉంటాడు ఇక్కడ నిఖిల్. ఇటువైపు బాత్రూంలో ఏమో సారీ పప్ప అనుకుంటే యష్మి ఏడుస్తూ ఉంటుంది, ఏంటి పప్ప మొత్తం చేసి కంపు వదిలి నిఖిల్ మీద ఏదో ఏమంటారు పేడ రాయాలని చూసింది అనమాట పాప. మొత్తానికైతే తనకి తాను తెలుసు యష్మి ఏమి చిన్నపిల్ల కాదు, యష్మి అన్నీ అనలైజ్ చేసుకోగలదు, కూసేపటికే రియలైజ్ అయిపోద్ది అనమాట. నిఖిల్ తప్పేమీ లేదు ఇక్కడ, నిఖిల్ని ఏమన్నా అంటే మనం బ్యాడ్ అయిపోతాం అని చెప్పి రియలైజ్ అయిపోయి ఆ విషయాన్ని వదిలే అన్నట్టుగా మళ్ళీ వస్తుంది.
ఏదన్నా స్ట్రైట్‌గా చెప్పుండాల్సిందని వాళ్ళు అంటున్నారు అన్నట్టుగా పృథ్వీ అంటే, "ఏం స్ట్రైట్‌గా చెప్తావు? ఇంకేం స్ట్రైట్‌గా చెప్తాను. ఇంక కట్ డౌన్ చేసేసాను ఆ అమ్మాయిని." అప్పుడు విష్ణు కూడా ఎన్ని సార్లు చెప్పింది అతనికేమన్నా నచ్చకపోతే కట్ డౌన్ చేసేస్తాడని అందరికి అర్థమైందప్పుడు. మళ్ళీ ఫ్రెండ్‌గా అయినా ఉండొచ్చు కదా అని నా దగ్గరకొస్తే నేను ఫ్రెండ్‌గా ఉన్నాను. హార్ష్‌గా ఆ అమ్మాయి ఏమనింది, "నువ్వు ఒక ఫ్రెండ్‌లాగా కూడా చూడట్లేదు, డస్ట్‌బిన్‌లాగా కూడా చూడట్లేదు" అన్నట్టు పెద్ద పెద్ద మాటలు వాడితే అప్పుడు కదా నేను ఓకేలే ఫ్రెండ్‌గా ఉందాము. వేస్ట్‌లాగా చూస్తున్నాడు. అడుగుతుంటే కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇవన్నీ యష్మినే కదా చెప్పింది. చూసారా వీటన్నిటికి భయపడే నిఖిల్ రియాక్ట్ అవ్వలేదనమాట. రియాక్ట్ అయితే ఎక్కడ ఉమెన్ ఫీలింగ్స్‌ని తొక్కేసాడంటారో. పృథ్వీ సూపర్ డైలాగ్ అంటాడు. ఇక్కడ సీతకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందేమో స్టార్టింగ్‌లో. సో, అన్నట్టు అంటాడనమాట. ఈ సీత ఫీలింగ్స్ కావచ్చు. సీతకు కూడా అదే జరిగినట్టు ఫీల్ అవుతుంది అన్నట్టుగా పృథ్వీ అంటాడనమాట. "నువ్వు అక్కడ స్టన్ అయిపోయావు. ఇంకా వాదించుకోవాలి, డిఫెండ్ చేసుకోవాల్సిందంటే." నేను నిజంగానే స్టన్ అయిపోయాను. నేను షాక్ అయిపోయాను. ఐ స్వేర్ ఆన్ మై మమ్ అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నట్టు నిఖిల్ అంటుంటాడు. ఇక్కడ యష్మి వలా ఏడ్చేస్తుంటే ఆమెకు జరిగిన ద్రోహం ఏంటి? ఆమె గేమ్ ఆమె చేతులారా పాడు చేసుకొని పక్కన వాళ్ళని పాడు చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ నిఖిల్ ఒక మాట అంటాడన్నమాట. "నేను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికీ అయితే నేను క్షమించను సీతని" అని చెప్పి స్టేట్మెంట్ వదిలేస్తాడు. నిఖిల్ నైట్ అవుతుంది. అందరూ భోంచేస్తూ ఉంటారు. పడుకొని ఉంటాడు నిఖిల్. "అరే రారా తిందాం రారా" అని పృథ్వీ వీళ్ళంతా అడుగుతూ ఉంటారు. అవినాష్ చీఫ్‌గా లోపలికి వచ్చి మరీ అడుగుతాడు. పృథ్వీ మాత్రం "లేదు నాకు బాలేదు. కొంచెం మనసు బాలేదు. నేను పడుకుంటే అది కొంచెం రిలీఫ్ అవుతుంది. మీరు వెళ్ళండి" అని చెప్పి పంపించేస్తాడనమాట. ఎంత బతిమిలాడిన అయితే వెళ్ళడు. ఇప్పుడు మేము తేజ అంటున్నాం మేము బయట నుంచి చూస్తే కనుక మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడేవాళ్ళం. ఇక్కడే హౌస్‌లో ఉన్నాం కాబట్టి నీతో పాటు నీకు ఏం తెలుసు నువ్వు డిఫెండ్ చేసుకొని గట్టిగా మాట్లాడి ఉండాల్సిందంటే, "అరే నేను స్టక్ అయిపోయానురా మాట్లాడలేకపోయాను అక్కడ." అంటే ఏమంటే ఏం రాంగ్ వెళ్తదో. ఇతను ఎక్కువ ఈ బయట ఇలాంటి వాటికి భయపడే క్యారెక్టరే అనమాట. నా బయట కూడా ఇంతే అని చెప్తాడనమాట నిఖిల్. సో, ఆ విధంగా అయితే ఎపిసోడ్ అయితే ముగుస్తుందనమాట. తెలిసిందే కదా యష్మి పాపది మళ్ళీ నిఖిల్‌తో ప్యాచప్ అయితే అవుతది ఖచ్చితంగా. ఎందుకంటే నిఖిల్ నిన్న నైట్ మిడ్‌నైట్ లైవ్‌లో ఒక మాట అంటాడనమాట. "నువ్వు ఆ అమ్మాయి ట్రాప్‌లో పడేశావు అన్నప్పుడు నువ్వు నవ్వావు" అంటాడు. నేనెక్కడ నవ్వాను? నాకు తెలుసు ఇలాంటి మాటలతో ఏ రియాక్షన్ ఇచ్చినా బ్యాడ్‌గా వెళ్తదని నేను స్టక్ అయిపోయి అలానే నుంచున్నాను. నేను ఖచ్చితంగా నవ్వలేదు అంటది. కానీ తల అయితే ఊపింది. ఫస్ట్ నుంచి ఊపుతానే వస్తదనమాట. ఏంటంటే నిఖిల్ ఇలాగా మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నాడు నీకు అంటే యెస్ కరెక్ట్ అన్నట్టు ఇలా అంటది. సో, దాని వెనకాలే ట్రాప్ అంటది కాబట్టి సో, ఆ మూమెంట్‌లోనే అలా ఊపుతదేమో అనుకుంటాము. కానీ యెస్ అని చెప్పి తనేమి అనలేదు. ఇక్కడ నిఖిల్ అలా అంటాడు. యెస్ అని నువ్వు అన్నట్టున్నావు అంటే లేదు నేను అనలేదు. నేనేమి ఎంకరేజ్ చేయలేదు. మేబీ నీకు తనకేమన్నా ఉన్నాయేమో నాకు తెలీదు. తను ఎందుకు ఆ మాటలు మాట్లాడిందో బయటికి ఎలా పోర్ట్రే అయిందో మనకు తెలీదు. అన్నట్టుగా ఇక్కడ నిఖిల్‌నేమి తప్పనేమి అనదు. యష్మి కూడా మిడ్‌నైట్ లైవ్‌లో కూడా మొత్తం నీదే తప్పు. నువ్వే ట్రాప్ చేసావు. నాకైతే ఆ వేలో కనిపించలేదు. మరి తనకెందుకు ఆ వేలో కనిపించిందో నాకు తెలీదు. సీత గురించి చెప్తది యష్మి. సో, "నువ్వేమి బాధపడకు. తను ఏ వేలో చెప్పిందోలే అది నిజంగా అలా ఏం పోర్ట్రే అయ్యి ఉండదు" అని చెప్పి నిఖిల్‌ని ఓదారుస్తా ఉంటది ఇక్కడ యష్మి. ఆ విధంగా అయితే ప్యాచప్ అయిపోతారు ఇద్దరు. సో, ఇది ఒక రకంగా యష్మికి మరీ బ్యాడ్ తెచ్చింది కొంచెం. కానీ మరీ అంత మళ్ళీ నిఖిల్‌తో ప్యాచప్ అయిపోయింది. నీ తప్పేమి లేదు అన్నట్టుగానే మాట్లాడుతుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ఇందులో యష్మి ఏంటంటే నాకసలు ఫీలింగ్సే లేవు అన్నది తప్పు. అది ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించినట్టే అవుతది. దీనివల్ల నిఖిల్ గ్రాఫ్ ఎక్కడికో అయిపోయింది. నేను చూస్తున్న నాకే ఎపిసోడ్ చూస్తుంటే ఇంత ఇదిగా కార్నర్ ఎందుకు చేయాల్సొచ్చింది నిఖిల్‌ని? అందరు లేడీస్ నీ వల్ల ఎఫెక్ట్ అయ్యారన్నట్టు సీత మాట్లాడితే అసలు అది కరెక్ట్ కాదు కదా! సో, ఆ విధంగా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.